ఇక్కడ ఉన్న ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణవ. మనకు ఇంత అద్భుతమైన ధ్యాన జ్ఞాన విద్యను ప్రసాదించినటువంటి మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఒక్కసారి క్లాసులు. నా పేరు బిట్టా మనోహర్, మా ఊరు హైదరాబాద్. నాకు గురువుగారు ధ్యాన ప్రచారం అనుకు వర్తించారు. నేను ప్రతి నెల 20 రోజులు ధ్యాన ప్రచారంలో ఉంటా. భారతదేశం మొత్తం పర్యటన చేస్తూ ఉంటా. నాది ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు. గత 10 రోజుల నుంచి నేను ఈ పర్యటనలో ఉన్నా. ఒక 3 జిల్లాలు కవర్ చేస్తూ వస్తున్నా. కృష్ణా జిల్లా, నంద్యాల జిల్లా కబుల్ చేశారు. ఈరోజే ఈ అనంతపురం జిల్లాలకు రావడం జరిగింది. మరి ఈరోజు ఈ పరబ్రహ్మ పిరమిడ్లో గురువుగారి దగ్గర నేను నేర్చుకున్న విద్యను మీకు పంచడానికి అవకాశం కల్పించిన పాండురంగయ్య విజయలక్ష్మి మేడం గారికి నేను థ్యాంక్స్ చెప్తాను. ఈ అవకాశం కల్పించిన సాయి కృష్ణ మాస్టర్, కందుకూరు మాస్టర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. 1994లో నేను ధ్యానంలోకి వచ్చాను. 30 years అయిపోయింది. ఇది సింపుల్గా నా గురించి పరిచయం. నేను గురుగారితో దేవాలయాలలో, అవధూతల యోగీశ్వరుల దగ్గర, ప్రకృతిలో, పిరమిడ్లలో ధ్యానం చేశాం. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ ప్లేసెస్ ధ్యానానికి. అందుకే నేను 6 సంవత్సరాలు అలా గురుగారితో వెళ్ళాను. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నేను ఇలా ఎవరైతే చేస్తారో 3 గొప్ప లాభాలు వేస్తారు వారికి. ఆ 3 గొప్ప లాభాలు: నంబర్ 1, అతి త్వరగా ఆలోచన రహిత స్థితికి వెళ్ళవచ్చు అక్కడ ధ్యానం చేస్తే. నంబర్ 2, విశ్వమయ ప్రాణశక్తి ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది అక్కడ ధ్యానం చేస్తే. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు ధ్యానం చేసే టైంలో. అక్కడ వీ విల్ రిసీవ్ సో మెనీ మెసేజెస్. అద్భుతమైన జ్ఞానం వస్తుంది అక్కడ ధ్యానంలో. ఈ 3 లాభాలు అక్కడ ధ్యానం చేస్తూ వస్తాయి. నేను అలా గురుగారితో ఆ ప్లేస్లో అంతా ధ్యానం చేశాను. కొంచెం జ్ఞానం పొందా. ఇప్పుడు కూడా ఆ పని చేస్తున్నా. ఇప్పుడు కూడా నాకు ధ్యానంలో ఆ జ్ఞానం వస్తూనే ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేది ఎవరి దగ్గర వినలే, ఏ పుస్తకంలో చదవలే. ఒక్క ధ్యానంలోనే నాకు ఆ జ్ఞానం అందుతూ ఉంటుంది. ఇది నాకు సుభాష్ పత్తి గారు ఇచ్చిన గొప్ప బహుమానం గురువుగారు. ఇవి నా టాపిక్స్ అన్నమాట. ఫస్ట్, అవధూతల యోగీశ్వర సమాధుల దగ్గర ధ్యానం చేయాలన్నాడు గురువుగారు. వాళ్ళు శరీరం వదిలేసిన అక్కడ ఎనర్జీస్ అలాగే ఉంటాయంట. ఈ అవధూతల్లో కూడా 2 రకాల సమాధులు ఉంటాయంట. కొంతమందికి శరీరం వదిలేసిన తర్వాత సమాధి కడతారు, మరి కొంతమందికి వారు బతుకున్నప్పుడే సమాధి కట్టించుకుంటారంట. వాటినే సజీవ సమాధులు అంటారు. మనము అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ధ్యానం చేయాలి. అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. అద్భుతమైనటువంటి మెసేజ్లు, జ్ఞానాన్ని పొందవచ్చు అక్కడ. అంత పవర్ఫుల్ ప్లేసెస్ యోగీశ్వరుల అవధూతల సమాధులు. ఫస్ట్ నేను చెప్పేది
ఒక యోగీశ్వర సమాధి దగ్గర ధ్యానం చేసి, ఆయన పేరు పత్రిజీ అంటారు. ఆయన సమాధి కర్తాల్లో ఉంది, హైదరాబాద్ దగ్గర. గ్రేట్ మాస్టర్. ప్రతి సంవత్సరం డిసెంబర్లో 11 రోజులు ధ్యాన మహాయాగం నిర్వహిస్తాం అక్కడ. నేను మొన్న డిసెంబర్లో వెళ్ళాను. ప్రతిరోజు ఆయన సమాధి దగ్గర 3 hours ధ్యానం చేశాను, ఒకే సిటీ. ప్రతిరోజు మెసేజ్ ఇచ్చాడు పత్రిజీ నాకు ధ్యానంలో. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఆ యోగీశ్వరుడు ఇచ్చిన మెసేజే చెప్పాలి. ఆయనే నాకు ముఖ్యం, పత్రిజీ గారు. ఫస్ట్ డే వెళ్ళి కూర్చున్నా ఆయన దగ్గర. నాకు మెసేజ్ అని అడిగాను. ఈరోజు నీకు నేను ఇంగ్లీష్లో మెసేజ్ మీద మెసేజ్ ఇస్తా అన్నాడు ఆయన, పత్రిజీ గారు. ఇవ్వండి గారు. ఇంగ్లీష్లో మెసేజ్కి స్పెల్లింగ్ ఏంటని అడిగాను నన్ను. అప్పుడు నేను చెప్పా పత్రిజీ గారికి, మెసేజ్కి స్పెల్లింగ్ MESSAGE అన్న. నీకు ఒక్కొక్క లెటర్కి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తా అన్నాడు ఆయన. ఇవ్వండి గురుగారు అన్న. అందులో ఫస్ట్ లెటర్ M. మెడిటేషన్ నువ్వు బాగా సాధన చేసుకుంటూ ఉండవయ్యా అన్నాడు. నేను మెడిటేషన్ అంటే బాగా సాధన చేసుకుంటూ ఉండాలంట. రెండవ లెటర్ E. ఈట్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అన్నాడు. ఈట్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్, అదే నువ్వు తినాలి అన్నాడు. మూడో లెటర్ S. సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ జీవిస్తుండు అన్నాడు. సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ జీవిస్తూ ఉండాలంట. మళ్ళీ లెటర్ S. స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ 2 జీవితాలు నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు జీవించాల్సిందే. పూర్తిగా స్పిరిచువల్ లైఫ్ జీవించవద్దు, పూర్తిగా ఫిజికల్ లైఫ్ జీవించవద్దు అని జీవించే విధానం చెప్పాడు నాకు పత్రిజీ అనే గురువు గారు ధ్యానంలో. మళ్ళీ లెటర్ A. అవేర్నెస్తో ఎవరి సెకండ్ జీవిస్తూ ఉండాలి. అవేర్నెస్, ఎరుక, ప్రతి సెకండ్ నువ్వు ఎరుకలో ఉండాలి. అదే జీవించే విధానం అంటే. మళ్ళీ లెటర్ G. గాడ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. నువ్వే ఆ దేవుడివి అన్నాడు. నేనేంట ఆ దేవుడు. ఆఖరి లెటర్ E. ఎనర్జెటిక్గా ఉండాలి ఎప్పుడు నువ్వు, అంటే శక్తి. నేను ఎనర్జీగా ఉంటేనే ఈ 10 రోజులు ధ్యాన ప్రచారం చేస్తున్నా, లేకపోతే నేను చేయలేను. కృష్ణా జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా ఇవన్నీ చేయాలంటే నాకు శక్తి ఉండాలి, లేకపోతే నేను చేయలేను ఆ పని. నాకు అంత అవసరం శక్తి. అది ఎలా వస్తుందంటే మెడిటేషన్ చేస్తేనే వస్తుందంట. అందుకే నువ్వు మెడిటేషన్ చేసుకో అన్నాడు. అలా నన్ను మెడిటేషన్ చేయమని చెప్పిన పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పాను. మళ్ళీ 2వ రోజు వెళ్ళా. మళ్ళీ కూర్చున్నా ఆయన దగ్గర. మెసేజ్ ఇవ్వండి గురుగారు అన్న. ఈరోజు నీకు మిరాకిల్ మీద మెసేజ్ ఇస్తా అన్నాడు ఆయన ఇంగ్లీష్లో. మిరాకిల్ అంటే తెలుగులో అద్భుతం అంటారంట. ఈ మిరాకిల్ స్పెల్లింగ్ ఏంటో చెప్తావా అని అడిగాడు. చెప్తా గురుగారు అని. అందులో ఫస్ట్ లెటర్ M, సెకండ్ లెటర్ I, థర్డ్ లెటర్ R, తర్వాత లెటర్ A, తర్వాత లెటర్ C, తర్వాత లెటర్ L, తర్వాత లెటర్ E. ఒక్కొక్క లెటర్కి నీకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తా అన్నాడు పత్రిజీ గారు. ఫస్ట్ లెటర్ M. మెడిటేషన్ అన్నది నువ్వు బాగా ఎక్కువగా సాధన చేసుకోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే ఉపయోగం లేదు. 5 గంటలు 6 గంటలు 8 గంటలు కూర్చో. అప్పుడే నీకు అద్భుతాలు సృష్టించే శక్తి వస్తుంది. అంత గొప్పది మెడిటేషన్ అంటే. అద్భుతాలు సృష్టించే శక్తి ఒక్క ధ్యానం చేసేవారికే వస్తుంది. అది బాగా ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండాలి. రెండవ లెటర్ I. ఇంటలెక్ట్ పెరుగుతుంది బాగా ధ్యానం చేస్తే. ఇంటలెక్ట్, బుద్ధి కుశలత, షార్ప్ బ్రెయిన్. మళ్ళీ లెటర్ R. రియాలిటీలో జీవించవచ్చు. మన జీవితం
రియాలిటీగా ఉంటుంది, అక్కడ ఆర్టిఫిషియల్గా ఉండదు బాగా ధ్యానం చేస్తుంటే. మళ్ళీ లెటర్ ఏ, యాస్ట్రల్ ట్రావెల్ చేయవచ్చు. నేను అయోధ్యకి వెళ్ళాలంటే మా ఊళ్ళో హైదరాబాద్లో రైలు ఎక్కితే 4,000 ఖర్చు వస్తుంది నాకు. కాశీకి వెళ్ళాలంటే నాకు ఒక 4,000 ఖర్చు వస్తుంది. కానీ మెడిటేషన్ అనేది చేస్తే నేను ఫ్రీగా వెళ్ళి రావచ్చు యాస్ట్రల్ ట్రావెల్ ద్వారా. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు. ఫిజికల్ బాడీతో 4,000 ఖర్చు పెట్టి అక్కడ వెళ్ళి చూసేది ధ్యానంలో యాస్ట్రల్ బాడీతో చూడవచ్చు. అంత గొప్పది యాస్ట్రల్ ట్రావెల్. అది వస్తుంది మెడిటేషన్ చేస్తే, ఫ్రీగా వెళ్ళచ్చు అన్ని ప్లేస్లు. నెక్స్ట్ లెటర్ సి, కట్టింగ్ ఆఫ్ యానిమల్స్ తగ్గిపోతుంది. కట్టింగ్ ఆఫ్ యానిమల్స్, ఇలా కట్ చేస్తుంటారంట మేకల్ని, కోళ్ళని, చేపల్ని, అది తగ్గిపోతుంది. అప్పుడు ఆ కోళ్ళు, మేకలు, చేపలు ఎంతో సంతోషిస్తాయంట. నువ్వు ధ్యానం చేయడం ద్వారానే మా ప్రాణాలు బతికే, లేకపోతే రోజు చంపేసేవాడు నువ్వు అని. అలాంటి కట్టింగ్ ఆఫ్ యానిమల్స్ తగ్గిపోతుంది ధ్యానం చేస్తే బాగా. నెక్స్ట్ లెటర్ ఎల్, లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్లో జీవిస్తూ ఉండవచ్చు. లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, ఏ పని చేస్తుంటామో ఆ పనిలోనే కాన్సన్ట్రేషన్లో ఉంటాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా తెలుసా, నాకు గురుగారు ఇచ్చిన ధ్యాన ప్రచారంలో అనంతపురం అనే ఊరికి వచ్చాను. పాండురంగయ్య గారు పరబ్రహ్మ పెరుగుడికి వచ్చాను. నా గురువు చెప్పింది మీకు చెప్తున్నా. నా కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదే ఉంటుంది. నాకు వేరే ఏ ఆలోచనలు రావు. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్, అక్కర్లేదు వాటి గురించి. నేను ఫ్యామిలీతో ఉన్నప్పుడు హైదరాబాద్లో నాకు ఈ ధ్యాన ప్రచారం, ధ్యానం అక్కర్లేదు, అవసరం లేదు నాకు. ఫ్యామిలీతో ఉన్నప్పుడు అక్కడ అలాగే జీవించారు, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా జీవించారు. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ గురించి, అక్కడ ఉన్నప్పుడు దీని గురించి, అది కరెక్ట్ కాదు. ఏ పని చేస్తుంటే దాంట్లోనే మనం ఉండాలి. అది వచ్చేది ధ్యానం చేస్తే, అది కరెక్ట్ జీవించే విధానం. మళ్ళీ లెటర్ ఈ, ఎన్లైట్మెంట్ పొందవచ్చు. మెడిటేషన్ చేస్తే వచ్చేది ఏంటంటే ఎన్లైట్మెంట్. అంత గొప్పది మెడిటేషన్ అంటే. నువ్వు ఆ మెడిటేషన్ చేయవా అన్నాడు నన్ను పత్రిజీ గారు. థ్యాంక్స్ చెప్పా పత్రిజీ గారు, తప్పకుండా చేస్తాను సార్ మెడిటేషన్, నాకు అవసరం మెడిటేషన్. మళ్ళీ రోజు వెళ్ళా, మళ్ళీ కూర్చున్నా, మెసేజ్ గురుగారిని అడిగా, మళ్ళీ ఇచ్చాడు. నువ్వు ఇంగ్లీష్లో 2 ఎమ్ములు ఎప్పుడు పాటిస్తూ ఉండాలి, ఇంగ్లీష్లో 2 ఎమ్ములు ఎప్పుడు పాటించకూడదు అన్నాడు. పాటించవలసిన ఎమ్ములు ఇంగ్లీష్లో 2 ఉన్నాయట, నాకు పాటించకూడని ఎమ్ములు కూడా 2 ఉన్నాయట. మరి పాటించవలసిన ఎమ్ములు 2 ఏంటో చెప్పండి గురుగారిని అడిగాను పత్రిజీ గారు. పాటించవలసిన 2 ఎమ్ముల ఫస్ట్ ఎం మెడిటేషన్. అదే నువ్వు జీవితాంతం పాటించవలసింది. ఈ శరీరంలో ఉన్నంత వరకు చేయవలసిన పని అదే, ఆపద్దు మెడిటేషన్. 2వ ఎం మిడిల్ పాత్లో జీవిస్తూ ఉండాలి, మధ్య మార్గం. 24 గంటలు ధ్యానం చేయడం తప్పు, 24 గంటలు సజ్జన సంగతులు వెళ్ళి కూర్చోవడం తప్పు, 24 గంటలు ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటూ ఉండడం తప్పు, 24 గంటలు టీవీలు చూడడం తప్పు, 24 గంటలు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ ఉండడం తప్పు, 24 గంటలు ఫ్యామిలీతో గడపడం తప్పు. ఏది కరెక్ట్ కాదు. ప్రతి దాంట్లో మధ్య మార్గం. కాసేపు ధ్యానం చేసుకోవాలి, కాసేపు సజ్జన సంగతులకి వెళ్ళి కూర్చోవాలి, కాసేపు ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవాలి, కాసేపు టీవీ చూడాలి, కాసేపు ఫ్యామిలీతో గడపాలి, కాసేపు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవాలి. జీవితంలో స్పిరిచువల్లో కానీ ఫిజికల్లో కానీ ఎప్పుడు పాటించవలసింది అదే. అతి సర్వత్రా వర్జయే. నీకు ఏది అతి పనికిరాదు. టూ మచ్ ఈజ్ వెరీ బ్యాడ్. అది జీవించే విధానం కాదు, అలా జీవించాలి. అదే నువ్వు పాటించవలసింది.
మరి పాటించకూడని ఎమ్ములు రెండు ఏంటో చెప్తారా గురుగారిని అడిగా. ఫస్ట్ ఎం పాటించకూడనిది MEAT తినవద్దు అన్నాడు. MEAT అని ఒకటి ఉందంట, అది నేను తినకూడదంట. అది తప్పంట. ఎందుకంటే భగవంతుడు నాకు దంతాలే ఇచ్చాడు కానీ కూరలు ఇవ్వలేదంట. మా ఇంట్లో కుక్కను పెంచుకుంటాం మేము హైదరాబాదు. మా ఇంట్లో కుక్కకు ఉంది కూరలు, అవి తినవచ్చు, నేను తినకూడదు. మరి పరమాత్మ నాకు దంతాలు ఇచ్చినప్పుడు నేను మీటి తినడం కరెక్ట్ కాదు, ఆ పని చేయకూడదు నేను, అది తప్పు. మరి రెండో ఏం పాటించకూడదు? మెడిసిన్స్ వాడవద్దు. అదేదో మందులు అంటారంట. తలకాయ నొప్పి వస్తే నేను మెడిసిన్ వాడితే తలకాయ నొప్పి పోయి కడుపు నొప్పి వస్తుందంట నాకు. కడుపు నొప్పి మందు వాడితే కడుపు నొప్పి పోయి కాళ్ళ నొప్పి వస్తుందంట నాకు. దాన్ని ఇంగ్లీష్లో సైడ్ ఎఫెక్ట్స్ అంటారంట. మెడిసిన్స్ వాడితే వచ్చే పరిణామం అదంట. ప్లస్ నాకు హైదరాబాద్లో మెడిసిన్స్ కొనుక్కోవడానికి మెడికల్ స్టోర్కి వెళ్తే డబ్బులు ఉండాలి జోబులో, లేకపోతే ఇవ్వరు వాళ్ళు మెడిసిన్స్ మా హైదరాబాద్లో ఫ్రీగా షాప్లో. సో మెడిసిన్స్ వాడితే నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, డబ్బులు ఖర్చు అవుతాయి. నేను నీకు ఒక మెడిసిన్ ఇస్తా, ఆ మెడిసిన్ వాడు అన్నాడు. నా మెడిసిన్ పేరే మెడిటేషన్. అదే నీకు మెడిసిన్. ఆ మెడిటేషన్లో నీకు సైడ్ ఎఫెక్ట్స్ రావు, నీకు డబ్బులు కూడా ఖర్చు కావు. ఆయన మెడిసిన్ వాడితే నాకు సైడ్ ఎఫెక్ట్స్ రావంట, డబ్బులు ఖర్చు కావంట. అదే అసలైన మెడిసిన్ అయ్యా అన్నాడు. ఇలాంటి గొప్ప సందేశాన్ని ఇచ్చిన గురుగారికి నేను థ్యాంక్స్ చెప్పాను. కరెక్ట్ గురుగారు, నేను ఏం పాటించకూడదో చెప్పారు, ఏం పాటించాలో కూడా చెప్పారు. నాకు తెలియని విషయాలు మీరు చెప్పారు, కరెక్ట్. మళ్ళీ రోజు వెళ్ళా, మళ్ళీ అడిగా మెసేజ్, నా పేరేంటి అన్నాడు. మిమ్మల్ని పత్రిజీ అని పిలుస్తారు అన్నాను. నువ్వు అలా పిలిచావు కదా, నా పేరులో గొప్ప మెసేజ్ ఇస్తారు నీకు అన్నాడు ఆయన. ఆయన పేరులో మొదటి అక్షరం తెలుగులో పా అంట, రెండవ అక్షరం 3, చివరి అక్షరం జీ. ఒక్కొక్క అక్షరం అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు ఆయన. పత్రిజీ అని గురువుగా ఉన్నారు. కర్త మహేశ్వర మెగాపిరమిడ్ కైలాసపురి 2023 పత్రిజీ జ్ఞాన మహాయాగంలో ఫస్ట్ అక్షరం ప. పని ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని దైవంగా భావించి చెయ్యి అని చెప్పేవాడే పత్రిజీ. పని ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని దైవంగా భావించి చెయ్యి. ఇప్పుడు నేనేం చేస్తున్నా? గురువుగారు చెప్పిన ధ్యాన ప్రచారం చేస్తున్నా. నేను ఈ పని ఎలా చేయాలి? ఇది ఒక దైవ కార్యక్రమంలాగా నేను చేయాలి. దాని రిజల్ట్స్ నాకు అద్భుతంగా అందుతాయి, ఖచ్చితంగా, నో డౌట్. కానీ నేను ఆ గురుగారు ఇచ్చిన ధ్యాన ప్రచారాన్ని అయిష్టంగా బలవంతంగా చేస్తూ ఉంటే నో యూజ్. నేను చేస్తున్న వర్క్ అయితే ప్రచారం, కానీ ఎలా చేస్తున్నానంటే, ఏంది సుభాష్ పత్రి గారు నాకు ఈ పని ఇచ్చారు ధ్యాన ప్రచారం అని బలవంతంగా అయిష్టంగా చేస్తూ ఉన్నా. నో యూజ్. జీవితంలో నేను ఏ పని చేసినా సరే ఆ పనిని దైవంగా భావిస్తూనే చేస్తూ ఉండాలంట. ఏ పనైనా జీవితంలోనూ అది ముఖ్యం. రెండవ లెటర్ 3 గుణాలకు అతీతుడుగా నీవు జీవిస్తూ ఉండాలి. 3 గుణాలు ఉన్నాయంట. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం. 3 వద్దు నీకు, కరెక్ట్ కాదు. నాకు కొంచెం చిన్న డౌట్ వచ్చింది గురువుగారు అన్నాడు పత్రిజీ గారు. ఏంటని డౌట్ అన్నాడు. నాకు తమోగుణం తప్పని తెలుసు గురువుగారు, రజోగుణం కూడా తప్పని తెలుసు, కానీ సత్వగుణం తప్పని నాకు తెలియదు, కొంచెం మీరే చెప్పాలి అని అడిగాను. మీకైతే తెలుసు, నాకు తెలియదు ఆ విషయం అని. కరెక్ట్. సత్వగుణం కూడా ఎందుకు వద్దన్నానంటే ఒక ఉదాహరణ చెప్తా విను, నీకు అర్థమవుతుంది అన్నాడు ఆయన. నేను పరబ్రహ్మ పిరమిడ్ పాండురంగ గారి సెంటర్లో ఈరోజు చెప్తా అందరికీ. ఏమని చెప్తా? నేను అంటే ఈ మిట్టా మనోహర్ని ఫిబ్రవరి నెలలో మా హైదరాబాద్లో
1000 మందికి అన్నదానం చేశాను అని చెప్తాను నేను. పరబ్రహ్మ పెరిమిల్. నేను మిట్టా మనోహర్ని జనవరి 2024లో హైదరాబాద్లో 1000 మందికి వస్త్రదానం చేశాను నేను అని చెప్తా. నేను హైదరాబాద్లో 3 దేవాలయాలకు కూడా కట్టించాను డబ్బులతో, నా డబ్బులతో అని చెప్తాను. మరి అన్నదానం చేయడం తప్పు కాదు, వస్త్రదానం చేయడం తప్పు కాదు, నా డబ్బులతో దేవాలయాలు పిరిమిలి కట్టడం తప్పు కాదు, తప్పేం కాదు. కానీ అక్కడ నేను ఏమంటున్నా, పరబ్రహ్మ పిరమిడ్లో నేను నేను మిట్టా మనోహర్ అంటున్నా. ఫినిష్. నాకు అహంకారం వచ్చేసింది. అహంకారం నాకు. నేను చేశా 1000 మందికి అన్నదానం, నేను చేశా 1000 మందికి వస్త్రదానం, నేను ఇచ్చా పిరమిడ్లకు డబ్బులు, నేను ఇచ్చా డబ్బులు దేవాలయాలకని. అవసరమా అహంకారం? తప్పు కదా అహంకారం. చేసింది మంచి పని, కానీ అహంకారం ఉంది నీకు, అది కరెక్ట్ కాదు. ప్లస్ మన పుణ్యాలే మన భోగాలు. మనం ఎప్పుడైతే పుణ్యం చేస్తామో అది అనుభవించడానికి ఖచ్చితంగా మళ్ళీ జన్మ పుట్టాల్సిందే భూమి మీద, ఆ భోగాలు అనుభవించడానికి. మరి నేను 1000 మందికి వస్త్రదానం చేసినప్పుడు వచ్చే జన్మలో 5 బట్టల మిల్లు ఓనర్గా పుట్టాలి. నేను బట్టల మిల్లు 5 ఉంటాయి నాకు, ఫ్యాక్టరీస్. ఎందుకంటే అది అనుభవించాలి భోగం. నేను 1000 మందికి అన్నదానం చేశా. వరి పంట పండించే 1000 ఎకరాల భూస్వామిగా ఉంటాప్పుడు నేను ఆ భోగం అనుభవించాను. మిట్టా మనోహర్ గారు 1000 ఎకరాల భూస్వామి, వరి పంట పండిస్తున్నాడు. ఆ భోగం నేను అనుభవించాను. అంటే ఆ పుణ్యాలు చేస్తే మళ్ళీ ఈ భూమి మీద పుట్టవలసి వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పటికే ఎన్నో జన్మలు పుట్టావు భూమి మీద, ఇంకా అవసరమా భూమి మీద పుట్టడం? అబ్బో చాలా లోకాలు ఉన్నాయి, అక్కడ పుట్టు. నేను ఎప్పుడు అనంతపురం జిల్లాలో ఉండను, నేను ఎప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్నాను, నేను ఎప్పుడు కృష్ణా జిల్లాలో కూడా ఉన్నాను. ఏదో కృష్ణా జిల్లా కొన్ని రోజులు, నంద్యాల జిల్లా కొన్ని రోజులు, అనంతపురం జిల్లా కొన్ని రోజులు, అంతే. ఇక్కడ అంతే. అన్ని లోకాల భూలోకం ఒకటి విశ్వంలో. ఇక్కడ కొన్ని జన్మలు పుట్టాలంతే, తర్వాత పుట్టకూడదు. మరి అలాంటప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. లేదు, ఆ పరమాత్మ, ఆ భగవంతుడు ఈ శరీరంతో 1000 మందికి అన్నదానం చేయించాడు. ఆ భగవంతుడు, ఆ పరమాత్మ ఈ శరీరంతో 1000 మందికి వస్త్రదానం చేయించాడు. అప్పుడు పుణ్యం నా ఖాతాలో పడదు, ఆ భగవంతుని ఖాతాలో పడుతుంది, ఆ పరమాత్మని ఖాతాలో పడుతుంది. నాకు మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అవసరం ఉండదు, అప్పుడు అవసరం లేదు నాకు. అది జీవించే విధానం అంటే. అందుకే సత్వం కూడా కరెక్ట్ కాదు. ఈ 3 వద్దు నీకు అన్నాడు. 3వ అక్షరం జీ. జీవితం భూమి మీద జీవించే సమయంలో ఆనందమయంగా జీవిస్తుండాలి, దుఃఖమయంగా జీవించకూడదు. ఆనందమయంగా జీవించాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకుంటూ, అలాగే అందరికీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయిస్తూ ఉండు. అప్పుడే నువ్వు ఆనందమయంగా జీవించవచ్చు అని చెప్పేవాడే పత్రిజీరా. నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆనందంగా జీవిస్తున్నాను, దుఃఖమయంగా జీవించకూడదు. మరి ఆనందమయంగా జీవించాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టి నేను ధ్యానం చేసుకుంటూ ఉండాలంట. ప్లస్ అదేదో అనంతపూరు, నంద్యాల జిల్లా, అన్ని జిల్లాలపై నేను అందరికీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయిస్తూ ఉండాలంట. అప్పుడు నాకు ఆనందమయంగా జీవించే అవకాశం వస్తుంది అని చెప్పిన పత్రిజీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాను. నాకు తెలిసిపోయింది, నేను ఆనందమయంగా జీవించాలంటే ఏం చేయాలి తెలిసింది. మీరు చెప్పి 2 చేస్తాను సార్, నాకు అదే కావాలి, నాకు దుఃఖమయ జీవితం వద్దు సార్ గురువు మీద, భూమి మీద అన్నాను. ఇలా ఒక యోగీశ్వరుని సమాధి దగ్గర కూర్చుంటే అంత అద్భుతమైన జ్ఞానాన్ని పొందవచ్చు వాళ్ళ దగ్గర. అది ఆ యోగీశ్వరుల సమాధుల యొక్క గొప్పతనం. మరొక్కసారి పత్రిజీ గురువు గారికి. నేను తమిళనాడులో బార్డర్లో ఒక యోగీశ్వరుని సమాధి దగ్గరికి వెళ్ళాను. సొరకాయల స్వామి అంటారు ఆయన, నారాయణవనం. ఆయన దగ్గర కూర్చొని నాకు మెసేజ్ని అడిగాను.
నా పేరు మీదే నీకు మెసేజ్ ఇస్తా అన్నాడు ఆయన. సొరకాయల స్వామిలో తెలుగులో మొదటి అక్షరం సో. సొంత లాభము కొంత మానుకొని పొరుగువారికి తోడుపడుతుండవయ్యా అన్నాడు. పొరుగువారంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, వారికి సహాయం చేస్తుండాలంట. సొంత లాభం కొంతే, అంత అక్కర్లేదు, కొంచెం మానుకొని అలా చేయన్నాడు. రెండవ అక్షరం ర. రజోగుణం తమోగుణం సాత్వికుల్లో జీవించవద్దన్నాడు ఆయన కూడా. కరెక్ట్ కాదు. నిర్గుణ స్థితిలో జీవిస్తుండాలి, అది కరెక్ట్. మూడవ అక్షరం కా. కారణం లేనిదే కార్యం జరగదని తెలుసుకో. ఇక్కడ నాకు ఏది జరుగుతున్నా కార్యం దానికి ఖచ్చితంగా వెనకాల కారణం ఉంటుందంట. దాన్నే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఒక 3 నెలల క్రితం మా కుటుంబంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. అప్పుడు నాకు ఆయన చెప్పింది కరెక్ట్ అని నాకు టాలీ అయిపోయింది. ఏదైనా అనుభవమే జ్ఞానం అన్నారు సుభాష్పతి గారు అన్నారు. నాకు అనుభవంలోకి వస్తున్న అర్థమే, లేకపోతే అర్థం కాదు. అది అననే నాకు టాలీ అయిపోయింది, ఆయన చెప్పింది కరెక్ట్ అని. మా బామ్మర్దికి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వెరీ జీనియస్, మంచిది అమ్మాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఈ ఊళ్ళోనే మ్యారేజ్ అయింది. డెలివరీ అయింది. డెలివరీ అయితే 5 నిమిషాలకే అమ్మాయి పుట్టింది. కానీ ఈమె ఫిట్స్ వచ్చాయి, కోమాలోకి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. ఈ అనంతపూర్ డాక్టర్స్ చేతులు పైకెత్తారు, బెంగళూరు తీసుకోవాలి ఈ అమ్మాయిని. వాళ్ళు తీసుకుని బెంగళూరులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఐసీయూలో పెట్టారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, వెంటిలేటర్ మీద. అంత సివియర్ కండిషన్ అమ్మాయి. ఆ డాక్టర్లు చెప్తున్నారు ఈ అమ్మాయికి సర్వైవ్ అయ్యేది కష్టమని. అప్పుడు నా బ్రదర్లు నాకు ఫోన్ చేశారు హైదరాబాద్కి. నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళా. ఆ ఐసీయూలో ప్రతిరోజు 1/2 గంట ఆ అమ్మాయితో గడిపాను నేను. అస్సలు అమ్మాయికి స్పృహే లేదు, కంప్లీట్ కోమా. నేను అక్కడ ఉన్నప్పుడు ఒక 2 రోజులు ఏడ్చింది అమ్మాయి, కళ్ళంబడి నీళ్ళు కారుతున్నాయి. ఎందుకు ఈ అమ్మాయి ఏడుస్తుంది? దీనికి ఏదో ఖచ్చితంగా కారణం ఉంటుంది. కారణం లేనిది కార్యం జరగదు చెప్పాడు సొరకాల స్వామి నాకు. మరి ఆ కారణం తెలియాలంటే ఈ అమ్మాయి గత జన్మ చూడాలి, అప్పుడు నాకు తెలిసిపోతుంది కారణం అని. నాకేదో గురువుగారి యొక్క కృప వల్ల ఎదుటి వారి జన్మలు కూడా చూసే శక్తి వచ్చింది ధ్యానంలో. అది కూడా పొందాను నేను. ఇదంతా గురువుగారి కృపే, నాకు అదేం లేదు. అలా ఒక 4 అవర్స్ కూర్చున్న ధ్యానంలో నేను. ఈ అమ్మాయి గత జన్మ నాకు తెలియాలి, అప్పుడే నాకు క్లారిటీ వస్తుంది ఎందుకు ఈ అమ్మాయి ఏడుస్తుంది. ఫినిష్, క్లారిటీ వచ్చేసా. ధ్యానం చేస్తే ఆ అమ్మాయి గత జన్మ చూస్తే, ధ్యానం చేయకపోతే నాకు అర్థం కాలేదు. ధ్యానం చేస్తే అర్థమైపోయింది. అదే ధ్యానం గొప్పతనం. ఈ అమ్మాయి గత జన్మలో ఒక డాక్టర్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అప్పుడు డాక్టర్. ఏ డాక్టరు? గైనకాలజిస్ట్ అంటారు వాళ్ళు, అంటే ప్రసవం చేసేవారు అంటారు తెలుగులో. అదే ఆమె దగ్గరికి ఒక లేడీ పేషెంట్ వచ్చింది డెలివరీకి. పూర్ ఆమె, డబ్బులు ఇచ్చే స్తోమత లేదు ఆమెకి. ఈ డాక్టర్ డెలివరీ అయిన తర్వాత నువ్వు డబ్బులు ఇస్తే నీ అమ్మాయి ఇస్తా, లేకపోతే నీకు ఇవ్వరని. అంత మనీ మైండ్. నా దగ్గర డబ్బులు లేవని ఎంత ప్రాధేయపడిన బతిమాల ఇవ్వలే. ఆమె ఆ బాధతో చనిపోయింది. ఆ పూర్ లేడీ చనిపోతూ శాపనార్థాలు పెట్టింది. నువ్వు కూడా వచ్చే జన్మలో నాలాగే ఒక అమ్మాయికి జన్మనిచ్చి నీ అమ్మాయిని కూడా చూడుకోకుండా చచ్చిపో. నాకు బాధ పెట్టావు కదా. ఎవరైనా చనిపోయే టైంలో వారి గత జన్మ స్మృతులు గుర్తొస్తాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి అదే పరిస్థితి గుర్తొచ్చింది. ఆ అమ్మాయికి నేను ఆ తప్పు చేసే ఆ జన్మలో, అందుకే నాకు ఇప్పుడు ఈ గతి పట్టింది. పుట్టిన అమ్మాయిని కూడా చూసుకోలేకపోయాను. లక్షలు ఖర్చు పెడుతున్నారు అక్కడ ఆ బెంగళూరు హాస్పిటల్కి. నో యూజ్. చనిపోయింది అమ్మాయి, డెడ్. అంటే కారణం లేనిదే కార్యం జరగదు. నాకు అక్కడ అర్థమైపోయింది. ఆయన చెప్పింది కరెక్టే. నెక్స్ట్ అక్షరం య. యమ నియమాలు ఉన్నాయి, అవి పాటిస్తూ జీవిస్తుండాలి అన్నాడు.
నెక్స్ట్ లెటర్ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి అన్నాడు. నేనంట ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలంట భూమి మీద పుట్టిన తర్వాత. ఇంగ్లీష్లో గోల్ అంటారు. ప్రాపంచిక లక్ష్యం కావచ్చు, ఆధ్యాత్మిక లక్ష్యం కావచ్చు, ఎవరిష్టం వాళ్ళు. సపోజ్ ప్రాపంచిక లక్ష్యం, నేను భారతదేశంలో పెద్ద కోటీశ్వరుడిగా ఉండాలి, నాకన్నా ఎవరు ఉండకూడదు. ఓకే, అలా పెట్టుకున్నాడు ముఖేష్ అంబానీ. రిలయన్స్ జియో కంపెనీ అంటారు. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద కోటీశ్వరుడు ఆయనే. మరి వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? వాళ్ళ నాన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసేవాడు. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసే వ్యక్తి కొడుకు భారతదేశంలో పెద్ద కోటీశ్వరుడు ఎవరిని ఊహిస్తారా? అయ్యాడు అతను. అతను లక్ష్యం పెట్టుకున్నాడు, నేను కావాలని. ఆ విధంగా జీవించాడు, పని చేస్తున్నాడు ఆయన. ఊరికే లక్ష్యం పెట్టుకుంటే కాదు, పని చేయాలి. మళ్ళీ ఒక ఆయన ఇంటింటికి వెళ్ళి ఛాయ్ అమ్మేవాడు. అతను భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఆయన పేరు నరేంద్ర మోడీ అని పిలుస్తారంట. మీ పేరు వినే ఉంటారు ఆయన పేరు. ఆయన ఎవరు? ఛాయ్ అమ్మేవాడు. మరి ఎవరైనా అనుకుంటారా ఛాయ్ అమ్మేవాడు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు, ఎవరు చేయని పని ఇంటర్నేషనల్ యోగా డే తెస్తాడని తెచ్చాడు ఆయన. దట్ ఈస్ నరేంద్ర మోడీ గొప్పతనం. ఒక్కసారి నరేంద్ర మోడీకి ఇంటర్నేషనల్ యోగా డే ఇచ్చింది ఆయనే, అవార్డు చేయాలి. మరి ఆ విధంగా పనిచేస్తున్నాడు. అందుకే ఇంకొక ఆయన ఎవరో ఇంటింటికి వెళ్ళి పేపర్ అమ్మేవాడు. అతను భారతదేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. అబ్దుల్ కలాం అతని పేరు. మరి ఎవరైనా ఊహిస్తారా? అయ్యాడు అతను, లక్ష్యం పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన మీరు పేరు వినే ఉంటారు, సుభాష్ పత్రే అని పేరు వినే ఉంటారు. ఆయన కూడా లక్ష్యం పెట్టుకున్నాడు, కోట్ల మందికి నేను ధ్యానం చెప్పాలి, లక్షల పిరమిడ్లు నిర్మింపజేయాలి, శాకాహార ర్యాలీలు చేయాలి. ఈరోజు కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు ఆయన వల్లనే. లక్షల పిరమిడ్లు వచ్చాయి ఆయన వల్లనే. ఏ ఆధ్యాత్మ సంస్థ ప్రపంచంలో చేయని పని శాకాహార ర్యాలీ ఒక్క సుభాష్ పత్రి గారు చేయిస్తున్నారు. దట్ ఈస్ సుభాష్ పత్రే, దట్ ఈస్ సుభాష్ పత్రే, దట్ ఈస్ సుభాష్ పత్రే. ఎవడు చేయడు ఏ ఆధ్యాత్మ సంస్థ ప్రపంచం. ఆయన చేస్తున్నాడు. మళ్ళీ ఆయన పెట్టుకున్న లక్ష్యం అలా చేశాడు. అలా ఉండాలి ఎవడైనా భూమి మీద పుట్టిన తర్వాత. ఏ లక్ష్యం లేకుండా వాడు భూమి మీద పుట్టడం వేస్ట్. వాళ్ళ లైఫ్ వేస్ట్, ఆమె లైఫ్ వేస్ట్ అంతే. మళ్ళీ అక్షరం స్వాతంత్రము మనుషులకే కాదు, జంతువులకి పక్షులకు ఉంటుంది. వాటి స్వాతంత్రం మనం హరించకూడదు. మనుషులకే కాదు స్వాతంత్రం, వాడికి కూడా ఉంటుంది. వాటి స్వాతంత్రం మనం హరించకూడదు. బలవంతంగా వాడిని చంపడం తప్పు కదా, అది కరెక్ట్ కాదు కదా. చివరక్షరం మిడిమిడి జ్ఞానంతో జీవించకూడదు. కొంతమందికి ఇంత జ్ఞానం ఉంటే ఎంతో ఫోజులు కొడుతుంటారు వాళ్ళు. తప్పు. నాకు గురువుగారు చెప్పేవారు, సుభాష్ పత్రే అని పేరు. జ్ఞానం అనంతమైందయ్యా, మనకు తెలిసింది ఘోరంతే అనుకుంటుండాలి. మరి ఎప్పుడు మనం ఆ జ్ఞానం తెలుసుకుంటూనే ఉండాలి. నాకేదో కొంచెం జ్ఞానం తెలుసు అని చెప్పుకోవాలి కానీ ఓ అని పెద్దగా మనం ఫోజులు కొట్టకూడదు, అది కరెక్ట్ కాదు అని తెలియచేసిన ఆ అవధూత సొరకాయ స్వామికి నేను థ్యాంక్స్ చెప్పచ్చు. మంచి సందేశం ఇచ్చాను నాకు. ఇంకొక ఆయన పేరు సత్యసాయి బాబా అని మీరు పేరు వినే ఉంటారు. ఆయన సమాధి సత్యసాయి జిల్లా పుట్టపర్తి అనే ఊళ్ళో ఉంది. నేను అక్కడ కూడా వెళ్ళా. నాకు అది ఇష్టం. వెళ్ళగర కూర్చుంటే ఏదో కొంచెం జ్ఞానం వస్తుందని ఆయన మెసేజ్ అడిగా. నేను ఇంకా ఈ భూమి మీద పుట్టలేదయ్యా అన్నాడు. ఆయన ఇంకా పుట్టలేదంట సత్యసాయి బాబా అని ఆయన భూమి మీద. నేను బ్రహ్మాండంగా ధ్యానం చేశానయ్యా అన్నాడు. ఆయన ధ్యానం భలే చేసావంట. నాకు ఆ ధ్యానం చేయడం ద్వారా ఎన్నో శక్తులు సిద్ధులు వశమైపోయినాయి. ఆయనకి ఎన్నో సిద్ధులు శక్తులు వశమైపోయినాయంట. అంత ధ్యానం చేశానంట సత్యసాయి బాబానైనా. కానీ నేను ఒక తప్పు చేశానయ్యా అన్నాడు. మీరేం తప్పు చేశారు సత్యసాయి బాబా గారిని అడిగాను నేను. మరి ఆయన శరీరంతో ఉన్నప్పుడు నేను పుట్టపర్తికి వెళ్ళేవాడిని. ఆయన శరీరంతో ఉన్నప్పుడు అక్కడ గమనించేవాడిని. అక్కడ ఆయన ఉన్నప్పుడు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఫారినర్స్, విదేశస్తులు అంటారు తెలుగులో. వాళ్ళు ఎక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఈయన సత్యసాయి బాబా గారు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. ఇంటర్వ్యూలు ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు ఆ బాబా గారు చెప్పుకునేవారు,
బాబా మా అమ్మకి ఆరోగ్యం బాలేదు, మా నాన్నకి ఆరోగ్యం బాలేదు, నా పిల్లానికి ఆరోగ్యం బాలేదని. ఆ సత్యసాయిబాబా గారు తన ధ్యానశక్తితో వారికున్న అనారోగ్యం తీసేసేవాడు. వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నది, వాళ్ళ పిల్లాన్ని తీసేసేవాడు. అంత శక్తి ఉంది ఆయనకు సత్యసాయిబాబాకు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చేవారు ఈయన దగ్గరికి. బాబా మీ దయ వల్లే మా అమ్మకు అనారోగ్యం పోయింది, మా నాన్నకి అనారోగ్యం పోయింది, నా పిల్ల అనారోగ్యం పోయింది. 50 లక్షలు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేవారు ఆయనకి. కోట్లు లక్షలు ఇచ్చారు, వాళ్ళే ఇచ్చింది ఆయనకి. అందుకే ఆ పుట్టపర్తి అనే ఊళ్ళో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫ్రీగా నడుపుతున్నారు. లక్షలు అయ్యే ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు అక్కడ. మెడిసిన్స్ కూడా డబ్బులు తీసుకోరు. అలాంటి వైద్యం ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. అలాగే అక్కడ ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ వరకు హై క్లాస్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. హై క్లాస్ ఎడ్యుకేషన్ ఫ్రీ, వైద్యము ఫ్రీ, విద్య ఫ్రీ. ఒకప్పుడు వాటర్ తక్కువ ఉంటే కొన్ని చోట్ల సత్యసాయి వాటర్ స్కీమ్ అని అక్కడ లక్షల కోట్లు ఇచ్చి చేశాడు. ఎలా వచ్చా సత్యసాయి బాబుకు డబ్బులు కోట్లు వాళ్ళు ఇచ్చారు. ఫారినర్స్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు ఈయనకి? ఈయన ధ్యానశక్తితో వాళ్ళకున్న రోగాలు తీసేశాడు, అందుకు ఇచ్చారు వాళ్ళు. అదే నేను చేసిన తప్పు అన్నాడు. అందుకే నేను శరీరం వదిలేసేటప్పుడు ఎంతో అనారోగ్యంతో చనిపోయానయ్యా అన్నాడు. ఆయన భలే అనారోగ్యం వచ్చింది చనిపోయేటప్పుడు. ఆయన ఒక టైంలో నడిచే శక్తి కూడా లేదు, ఇలా తోసుకెళ్ళేవారు కుర్చీలో పెట్టి. అలాంటి స్థితి వచ్చింది. మరి ఆయనేం పాపాలు చేయలేదే, ఆయన దుర్మార్గుడు కాదే, ఎందుకు వచ్చింది ఆయనకి ఆ స్థితి? ఈ తప్పు చేయడం ద్వారా. అదే సిద్ధి సాయిబాబా కూడా చేశాడంట. నేను కూడా ఆ తప్పే చేశాను అన్నాడు. అందుకే ఆయన కూడా లాస్ట్లో రక్తం కారుతూ చచ్చిపోయాడంట సిద్ధి సాయిబాబా. ఎవరో వాళ్ళ అల్లుడంట, తాచే అంట. అతనికి ఏదో పెద్ద అనారోగ్యం వస్తే ఈయన ధ్యానశక్తితో తీసేశాడు సిద్ధి సాయిబాబా. ఈయన ఆ రక్తం కారుతూ చనిపోయాడు. అది కరెక్ట్ కాదు. అదే పత్రిజీ గారు చెప్పేవన్నారు. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దాన్నే హీలింగ్ అంటారు. అట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు. అదే నాకు చెప్పాడు. మీ గురువుగారు కూడా నీకు ధ్యానం నేర్పించాడు, మా సుభాష్ పత్రిక నాకు ధ్యానం నేర్పించాడు. నువ్వు కూడా నాలాగే ఆ తప్పు చేయొద్దన్నాడు. ఇదే 3 నెలల కిందట కూడా నాకు జరిగింది. మా బావమరిది ఆ అమ్మాయి అలా సీరియస్గా ఉంటే నన్ను అడుగుతున్నాడు, నీ ధ్యానశక్తితో మా అమ్మాయి అనారోగ్యం తీసేయాలి, నీకు అంత శక్తి తీసే అన్నాడు. మరి ఆ మాత్రం సహాయం చేయవా బావమరిదికి? ఎందుకు నీ ధ్యానశక్తి అన్నాడు. నేను చేయనన్నా. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. చేస్తే ఏమవుతుంది? ఆ అమ్మాయి సేఫ్ అవుతుంది. ఆమె శాపనార్థం పెట్టింది నువ్వు చావని, అట్లా అవునా? అప్పుడు నేను విరుద్ధం చేసినట్టు అవుతుంది ఆమెకు. ఈమెకు టెంపరరీ రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుంది. నేను అది అనుభవించడానికి మళ్ళీ వచ్చేసాను పుట్టాల్సింది ఆమె. ఇప్పుడు నేను తప్పిస్తా, కానీ ఆ కర్మ అనిపించాలంటే మళ్ళీ పుట్టాలి ఆమె. అదేది ఇప్పుడెప్పుడు ఇదే అనుభవిస్తే మేలు కదా ఆ అమ్మాయి. ఎందుకు అది? ఒక చేశాను అనుకో, అదెవరు అనుభవించాలి? నేనే కదా. నా జ్ఞానశక్తితో తీసేస్తే నేనే కదా అనిపించాల్సిందే. ఇక్కడ నేను అనుభవించాలి, ఆ అమ్మాయికి మళ్ళీ ఇంకో జన్మ ఇవ్వాలి. ఎందుకు అవసరమా నాకు? నో అన్నాను. అదే సత్యసాయిబాబు గారు నాకు ఇచ్చిన సందేశం, పత్రిజీగా నాకు ఇచ్చిన సందేశం. వారికి థ్యాంక్స్ చెప్పా సత్యసాయిబాబు గారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటారు కొంతమంది ధ్యానం చేసేవారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. తెలుసుకోవాలి ధ్యానం చేసేవారు. అదే జ్ఞానం అంటే. జ్ఞానం లేకపోతే నీ ధ్యానం ఎందుకు? వేస్ట్. జ్ఞానంతో జీవించు భూమి మీద ఉన్నప్పుడు. దట్ ఈస్ కరెక్ట్ లైఫ్. యోగి వేమన గ్రేట్ మాస్టర్, ఈ జిల్లాలో ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఆయన అంతా పద్యాలే చెప్తారు జ్ఞానం. ఉన్నవాడని అందరూ అంటుంటారు. ఎవరు ఉన్నవాడు? జ్ఞానం ఉన్నవాడే ఉన్నవాడు. అజ్ఞానిగా ఉంటే వాని దగ్గర ఎంత భౌతిక ధనం ఉన్నా వాడు లేనివాడేనయ్యా విశ్వదాభిరామ వినురవయమ అన్నాడు. నువ్వు ఎవరో ఉన్నవాడు అంటున్నావు. ఎవరే ఉన్నవాడంటే జ్ఞానం ఉన్నవాడే ఉన్నవాడు. అజ్ఞానిగా ఉంటే వాని దగ్గర 100 ఎకరాల పొలం ఉన్నా, 100 లక్షల డబ్బులున్నా, 100 ఇల్లున్నా వాళ్ళు లేనివాడే. చనిపోయేటప్పుడు వాని వెంట రావవి రా.
కానీ జ్ఞానం ఉందే చనిపోతే వాని వెంటే వస్తుంది. అంత గొప్పది జ్ఞానం అంటే. అందుకే కపిలుడు చెప్పాడు, కృష్ణ పరమాత్మ చెప్పాడు జ్ఞానం గొప్పతనం. జ్ఞానవాన్ ముక్తి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానముతో చేసిన కర్మలన్నీ దగ్ధం చేసుకోవచ్చు. ముక్తి రావాలంటే కూడా అది జ్ఞానం ద్వారానే. అంత గొప్పది జ్ఞానం అని ఆ జ్ఞానం గొప్పతనం తెలియజేసిన యోగి వేమన గారికి థ్యాంక్స్ చెప్పాలి. గ్రేట్ మాస్టర్ అని, చాలా గొప్పవాడు యోగి వేమన. ఒక అవధూత సమాధి కర్నూలు జిల్లాలో ఉంది, ఆదోని. అవధూత మహాయోగి లక్ష్మమ్మ ఆమె పేరు. ఆదోని అని కర్నూలు డిస్టిక్లో ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళా, నాకు మెసేజీలు అడిగాను. లోకానికి హితము చేయాలిరా, లోకానికి సేవ చేయాలిరా. లోకం అంటే ప్రజలురా. ప్రజలకు మనం సేవ చేస్తే ఎన్నో రెట్లు ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాంరా. అప్పుడు మనకు త్రిశక్తులే వశమైపోతారు. త్రిశక్తులు అంటే లక్ష్మీ, పార్వతి, సరస్వతి. ఈ మనుషులకు మనం 2 రకాలుగా సేవలు చేయవచ్చు. ఒకటి శారీరకపరమైన సేవ, 2 ఆత్మపరమైన సేవ. అన్నం పెట్టడం ద్వారా శారీరకపరమైన సేవ చేయవచ్చు. ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధించడం ద్వారా ఆత్మపరమైన సేవ చేయవచ్చు. ఈ సేవ నువ్వు చేసుకోవాలి చెప్పింది ఆ గ్రేట్ మాస్టర్ అవధూత మహాయోగి లక్ష్మమ్మ గారు. గ్రేట్ మాస్టర్. ఆదోనని కర్నూలు డిస్టిక్లో ఉన్న సమాధి. అవధూత కాసిరెడ్డి నాయన అని ఒక ఆయన సమాధి దగ్గరికి వెళ్ళా. అవధూత కాసిరెడ్డి నాయన అంటారు ఆయన. జ్యోతి అనే చోట ఆయన సమాధి ఉంది. రెక్కాడితే కాడని డొక్కాడని ప్రజలు ఎంతోమంది ఈ భూమి మీద జీవిస్తున్నారయ్యా. అలాంటి వారికి అనారోగ్యం కలిగినప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వారికి ఆహారాన్ని ఇవ్వు, వారికి చేతనంత ఆర్థికంగా సహాయం చేయి. వారికి సేవ చేస్తే ఆ నారాయణకు సేవ చేసినట్టే. ఎందుకంటే వారిలో కూడా ఉన్నది ఆ నారాయణుడేనయ్యా. 10,000 పెట్టి నేను మా ఊళ్ళో హైదరాబాద్లో టెంపుల్లో అభిషేకం చేయించే అవసరం లేదంట. నా ఎదురుగా హైదరాబాద్లో ఒక వ్యక్తి ఉన్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడిన స్థితి అతను. అంటే పనిచేస్తే తప్ప డబ్బులు బతకలేడు. అతనికి ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, ఆర్థికంగా ఇబ్బంది. నాకు తెలుస్తుంది ఆయన విషయం. మరి అలా పడినప్పుడు నేను ఏం చేయాలి? హైదరాబాద్లో అతనికి ఆహారం ఇవ్వాలి, అతనికి చేతనైనంత ఆర్థికంగా సహాయం చేయాలి. అప్పుడు నేను ఎవరికి చేసినట్టు అవుతుందంటే ఆ నారాయణ చేసినట్టు అవుతుందంట. ఎందుకంటే వీళ్ళు ఉండేది కూడా ఆ నారాయణే అంట. ఈ పని చేయరంటే ఈ భూమి మీద ఉండే మానవులు కొంతమంది బుద్ధి లేదు, జ్ఞానం లేదు వాళ్ళకి అన్నాడు. కొంచెం చెప్పు వాళ్ళకి అన్నాడు. ఈ సందేశం ఇచ్చిన కాసిరెడ్డి నాయన గారికి థ్యాంక్స్ చెప్పచ్చు. కరెక్ట్, మన ఎదురుగా కనిపిస్తున్నారు వాళ్ళు, అంతే కదా. అందుకే జ్ఞానం అనేది వాళ్ళ ద్వారా అలా పొందవచ్చు మనం. మరొక గ్రేట్ మాస్టర్ సిద్ధి సాయిబాబా, ఆయన సమాధి సిద్ధిలో ఉంది. నేను దగ్గరికి వెళ్ళా. ఇక్కడ వచ్చిన వారు చాలామంది అనుకుంటూ ఉంటారా నేను ముస్లిమా హిందువా అని. అక్కడికి వెళ్తే వీళ్ళకి డౌట్ వస్తుందంటే ఈ సాయిబాబా ముస్లిమా హిందువా అని. శరీరపరంగా చూస్తే నేను ముస్లిమా హిందువా అని మీరు భావిస్తారు. మరి ఆత్మపరంగా చూస్తే నేను ముస్లింని కాదు, హిందువుని కాదు, పరమాత్మ స్వరూపాన్ని. ఓ మానవులారా, మిమ్ములను కూడా మీరు శరీరపరంగా చూసుకుంటేనే అప్పుడు మీరు ముస్లింలు, హిందువులు, జైనులు, క్రైస్తవులు. కానీ ఆత్మపరంగా చూసుకుంటే మీరు ముస్లింలు కాదు, హిందువులు కాదు, జైనులు కాదు, ఆత్మస్వరూపాలు. కనుక మిమ్మల్ని మీరు శరీరపరంగా కాకుండా ఆత్మపరంగానే చూసుకోవాలి. అప్పుడే మీలో సర్వ మానవ సౌభ్రాతృత్వం లభిస్తుంది. మనుషులంతా ఒక్కటే అనే భావం కలుగుతుంది. మీ నుంచి నేను కోరుకుంటుంది అదే. దయచేసి మానవులు ఎవ్వరు భూమి మీద ఉన్నప్పుడు స్థితిలో జీవించకూడదు. జీవిస్తే మత కలహాలు వస్తాయి, ఒకరికొకరు కొట్టుకుంటారు. ఆయన బతుకున్నప్పుడే జరిగింది. ఆయన బతుకున్నప్పుడే ముస్లిమ్స్, హిందువులు కొట్టుకునేవారు. అది తప్పని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు మనకు సిద్ధి సాయిబాబా అనే ఒక గ్రేట్ మాస్టర్. ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. సోల్ కాన్షియస్ కరెక్ట్ కానీ బాడీ కాన్షియస్ కరెక్ట్ కాదని చెప్పాడు ఆయన. ఇలా నాకు మెసేజ్లు వస్తుంటాయి. ఓకే, ఇక నేను దేవాలయాలకు వెళ్తుంటా గురుగారితో, ఇప్పుడు కూడా వెళ్తుంటా. అలా మెసేజ్లు వస్తాయి నాకు దేవాలయంలో కూర్చుంటే. నాకు
లాస్ట్ మంత్ దివిసీమలో ఇచ్చారు. 1 వీక్ మీరు దివిసీమ రావాలి. కృష్ణా జిల్లాలో ఉందండి దివిసీమ అని. నేను 1 వీక్ అక్కడ దివిసీమలో ఉన్నా. నాకు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో రోజు క్లాస్ పెట్టారు అక్కడ. నేను ప్రతిరోజు ధ్యానంలో కూర్చొని ఆంజనేయ స్వామి మెసేజ్ అడుగుతూ వచ్చా అక్కడ. జనవరి 2024లో నాకు ప్రతిరోజు మెసేజ్ ఇచ్చాడు దేవాలయంలో ఆంజనేయ స్వామి ధ్యానంలో. దేవాలయంలో ధ్యానం చేస్తే అలా వస్తుందంట జ్ఞానం. గురుగారు చెప్పాను నాకు. నేను రోజు ఆయన మెసేజ్ అడుగుతూ వచ్చాను. నా రోజు ఇచ్చాడు నాకు. ఫస్ట్ రోజు నాకు మెసేజ్ అని అడిగా. నా పేరేంటన్నాడు. మిమ్మల్ని మారుతి అని పిలుస్తారు అన్నాను. కరెక్టేనే అన్నాడు. ఈరోజు నువ్వు మారుతి అని పిలిచావు కదా, ఈ మారుతిలో నీకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తా అన్నాడు. ఆయన పేరులో మొదటి అక్షరం తెలుగులో మా, రెండవ అక్షరం రు, చివరి అక్షరం తి, ఫస్ట్ అక్షరం మా. మార్పు అనేది సహజం అని నువ్వు తెలుసుకోవాలి. మార్పు అనేది సహజం అంట. ఎప్పుడు చీకటే ఉండదంట, వెలుగు కూడా వస్తుందంట. ఎప్పుడు వెలుగే ఉండదంట, చీకటి కూడా వస్తుందంట. ఎప్పుడు కష్టాలే ఉండవంట, సుఖాలు కూడా వస్తాయంట. ఎప్పుడు శీతాకాలమే ఉండదంట, వేసవికాలం కూడా వస్తుందంట. ఎప్పుడు వేసవికాలం ఉండదంట, మళ్ళీ వర్షాకాలం కూడా వస్తుందంట. మార్పు సహజం, అది తెలుసుకోవాలి. మానవుడు అది తెలుసుకోవాలి, మార్పు సహజం అని. రెండవ అక్షరం రు. రూపాలు వేరే, పరమాత్మ ఒక్కడేనయ్యా. రూపాలు వేరే కావచ్చు, కృష్ణుని రూపం వేరే, రాముని రూపం వేరే, శివుని రూపం వేరే, కానీ పరమాత్మ మాత్రం ఒక్కడే అంట. ఇప్పుడు కొంతమంది భక్తులు అంటుంటారు, వాళ్ళు పిచ్చి పనులు చేస్తున్నారు. వాళ్ళు భక్తులు అంట. మళ్ళీ మా అల్లానే గొప్ప, మీ జీసస్ తక్కువ. మా జీసస్ గొప్ప, మీ అల్లా తక్కువ. మా అల్లానే గొప్ప, మీ రాముడు తక్కువ. మా శివుడే గొప్ప, మీ విష్ణు తక్కువ. ఇదేంటి ఇది? ఏమనాలి వీళ్ళని? అసలు అల్లా అంటే ఎవరు, జీసస్ అంటే ఎవరు, రాముడు అంటే ఎవరు, విష్ణువు అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు? ఒక్కరే, ఒక్కరే. అలా రూపాలతో కనిపిస్తున్నారు అంతే వాళ్ళు, కానీ పరమాత్మ ఒక్కడే. మరి ఇదేం భక్తి? ఇలాంటివి జీవులు ఇప్పుడు జీవిస్తున్నారు, భూమి మీద కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. తప్పు, అది కరెక్ట్ కాదు. మార్చుకోవాలి సిస్టమ్. ఈ మానవులు భూమి మీద ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు కొంతమంది భక్తులు. చివరాక్షరం తి. తినడం, తాగడం, నిద్రపోవడం కాదు జీవితం అంటే. హైదరాబాద్లో 8 సార్లు తిని 16 సార్లు ఛాయ్ తాగి 14 గంటలు నిద్రపోవడానికి కాదు నేను ఈ భూమి మీద పుట్టింది. ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. అందుకు పుట్టే ఈ భూమి మీద ధ్యాన సాధన చేసుకుంటూ, జ్ఞానాన్ని తెలుసుకుంటూ, నాకు తెలిసిన ధ్యాన జ్ఞానం ఇతరులు బోధ చేస్తూ జీవిస్తూ ఉండాలి. అది జీవించే విధానం అంటే. అంతేకాని ఎప్పుడు పొద్దున్న లేచిన వచ్చి తినడం, తాగడం, నిద్రపోవడం, ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే కొంతమంది భూమి మీద. అది కరెక్ట్ కాదని చెప్తున్నాడు ఆయన. ఈ సందేశం ఇచ్చిన మారుతి గారు కూడా థ్యాంక్స్ చెప్పచ్చండి. కరెక్ట్. మళ్ళా రెండో అడిగా, మెసేజ్ అయ్యాను. నా పేరేంటన్నాడు. పవన పుత్ర అని పిలుస్తారు మిమ్మల్ని. కరెక్ట్ అదే అన్నాడు. ఈరోజు అలా పిలిచావు కదా, ఈరోజు అలా ఇస్తానని మెసేజ్ అన్నాడు. ఆయన పేరులో మొదటి అక్షరం పా అంట, రెండవ అక్షరం వా, మూడవ అక్షరం నా, తర్వాత అక్షరం ఊ, చివరి అక్షరం త్ర. ఒక్కొక్క అక్షరం అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు పవనపుత్ర గారు. ఫస్ట్ అక్షరం ప. చెప్పాం కదా, పని ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని దైవంగా భావించి చెయ్యి. రెండో అక్షరం వా. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని, ఆ స్థితిలో జీవిస్తున్నాను. వచ్చిందేని ఓని పొంగిపోవద్దు, పోయిందేని ఓని కుంగిపోవద్దు. కొంతమంది ఉంటారు, వచ్చిందంటే వచ్చింది అంటారు వాళ్ళు. పోయిందంటే పోయిందని కుంగిపోతుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వచ్చినా ఓకే, ఉన్నా ఓకే, పోయినా ఓకే. దాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. అది జీవించే విధానం అంట. నేను అలా జీవించాలంట. మూడవ అక్షరం నా. నన్ను నేను తెలుసుకొని ఆ స్థితిలో జీవిస్తుండాలంట. నన్ను నేను తెలుసుకోవాలంట. ఒకరోజు గురువుగారు మా ఇంట్లో నన్ను అడిగాడు, నువ్వెవరో తెలుసా అన్నాడు. నాకెందుకు తెలియదు గురువుగారు. తెలుసా? ఎవరు నువ్వు అన్నాడు. నేను ఈ శరీరం సార్ అన్న గురువుగారితో ఒక 30 ఏళ్ళ క్రితం.
ఇప్పుడుగా. అవునా, నువ్వు ఈ శరీరాన్ని అన్నాడు. అవును అన్నా. మరి ఈ శరీరం నీకు భూమి మీద శాశ్వతంగా ఉంటుందా అన్నాడు. లేదు సార్, 70 ఏళ్ళు చచ్చిపోతుంది సార్ నా శరీరం అన్నా. 70 ఏళ్ళు చచ్చిపోయి ఆ శరీరం నువ్వా అన్నాడు. నేను కాదు సార్, ఈ శరీరం కాదు సార్ నేను అన్నా. మరి ఎవరు చెప్పు నువ్వు అన్నాడు. గురుగారు, నేను మగవాణ్ణి సార్, పురుషుని సార్ అన్నాను. ఏంది నువ్వు పురుషునివా, మగవాడివా అన్నాడు. అవును సార్ అన్నా. నాకు ఒక అర్ధగంట టైం ఇస్తావా అన్నాడు. ఎందుకు సార్ అన్నా. ఏం లేదు, నాకు కొంచెం ధ్యానం చేస్తే ఎదుటివారి జన్మ చూసే శక్తి వచ్చిందయ్యా. నేను ధ్యానం చేసి నీ గత జన్మ చూసి చెప్తాను నీకు అన్నాడు. ఓహో, మీరు ధ్యానం చేసి నా గత జన్మ చెప్తారా? చూడు 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 గురుగారు అన్నాను. సుభాష్పతి గారు ఆయన ధ్యానం చేశారు. చూశానయ్యా నీ గత జన్మ అన్నాడు. సార్ చెప్పండి సార్, నేను ఎవరు అన్నా. అయ్యా, ఇంతకుముందు ఈ భూమి మీద వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒక ఆయన ఉండేవాడయ్యా. ఆయన పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి అంట. ఆయనకు శిష్యులు చాలామంది ఉండేవారంట అప్పుడు. కానీ ఒక శిష్యుడు అంటే భలే ఇష్టం అంట ఆయనకి. ఆయన పేరు, ఆ శిష్యుని పేరు సిద్ధయ్య అంట. ఆయన పెళ్ళాం ఉండేదంట అప్పుడు ఆ జన్మలో సిద్ధయ్యకి. ఆమె పేరు అచ్చమాంబ లేదా అచ్చాంబీవి అని పిలిచేవారట. అరే, ఆ జన్మలో నువ్వు ఆ స్త్రీని అచ్చమాంబరా నువ్వు అన్నాడు. సిద్ధయ్య భార్య, అప్పుడు నువ్వేరా అన్నాడు. అప్పుడు నువ్వు స్త్రీ అన్నాడు. మరి అప్పుడు స్త్రీవే, ఇప్పుడు పురుషుడు అంటావేంటి నువ్వు? మరి అప్పుడు స్త్రీ కదా. సార్ నేను పురుషుని కాదు సార్ అన్న. మరి ఎవరు నువ్వు అన్నాడు. నాకు తెలియదు సార్ అన్న. నాకు తెలియదు గురువుగారు అన్న. నేను ఇంతవరకు శరీరం అనుకునేవాడిని, పురుషుడు అనుకున్న ఆ రెండు తప్పని మీ ద్వారా అర్థమైపోయింది. మీరే చెప్పాలి గురువుగారు అన్న. ఈ అరుణాచలంకి వెళ్తే రమణ మహర్షి కూడా అదే చేసేవాడంట. ఎవరైనా వెళ్తే నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకునేవాడంట. అంటే మనమెవరో మనకే తెలియదంట. ఎలా ఉంది స్థితి ఇప్పుడు కూడా, ఈరోజు వరకు కూడా. అప్పుడు చెప్పాడు గురువుగారు, నువ్వు అంటే ఆత్మస్వరూపానివి అన్నాడు. నాకు అంతవరకు తెలియదు నేను ఆత్మని. ఆ గురువుగారు పరిచయం కాకముందు నేను పూజలకు వెళ్ళా, భజనలకు వెళ్ళా, వ్రతాలకు వెళ్ళా, యజ్ఞాలకి. ఎవరు చెప్పలే అక్కడ నేను ఆత్మని. ఏ పూజలో చెప్పలే, ఏ వ్రతంలో చెప్పలే. ఎవరు చెప్పారు? సుభాష్ పత్రుడు గురువుగారు చెప్పారండి. అంతవరకు నాకు తెలియదు. ఇది నా స్థితి. ఇంత గొప్పవాడిని నేను. ఏం చేయాలి నా గొప్పతనం? ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద కొంతమంది. ఫస్ట్ అది తెలుసుకోవాలంట మనం. మరి ఆత్మకి ఏమి ఇష్టం తెలుసా? అబ్బో, దానికి ధ్యానం చేసుకోవడం అంటే ఇష్టం. అది ఇష్టం ఆత్మకి. నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాలి. ఇంకా తెలిసింది కదా ఆత్మని. మళ్ళీ అక్షరం పూ. పుడమి మీద ఇప్పుడు పుట్టిన ఈ జన్మే నువ్వు ఆఖరి జన్మ చేసుకో. పుడమి అంటే అర్త్, భూమి అంటారు దాన్ని. ఇప్పుడు నేను పుట్ట పుడమి మీద ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలంట. మళ్ళీ ఈ పుడమి మీద పుట్టకూడదంట. నేను అలా జీవించాలి నువ్వు అన్నాడు. ఎలా వస్తుంది అది? ధ్యానం చేస్తేనే వచ్చేది, వేరే మార్గం లేదు. జ్ఞానం పొందితేనే వచ్చేది అమ్మ. ధ్యాన జ్ఞానాలు చెప్తేనే వచ్చేది, లేకపోతే రాదు అది. నో ఛాన్స్. చివరాక్షరం త్రయీ గుణాలకు అత్యుతుడిగా జీవిస్తూ ఉండాలి చెప్పాను. తమో గుణం, రజోగుణం, సాత్విగుణం 3 కరెక్ట్ కాదు. ఆయన కూడా చెప్పింది 3 కరెక్ట్ కాదు. నిర్గుణ స్థితే కరెక్ట్ అన్నాడు. ఈ సందేశం ఇచ్చిన పవనపుత్ర గారికి థ్యాంక్స్ చెప్పాను. కరెక్ట్ అండి. మళ్ళా రోజు కూర్చున్నా, మెసేజీని అడిగా, నా పేరేంటి అన్నాడు. మిమ్మల్ని హనుమాన్ పిలుస్తారు అన్న. అవునా? కరెక్ట్ అన్న. అలా పిలుస్తారులే అన్న. ఈరోజు అలా పిలిచావు కదా, ఈరోజు అలా ఇస్తాను నీకు మెసేజ్ అన్నాడు. ఆయన పేరులో మొదటి అక్షరం హా అంట. హా అంటే హంసను పట్టుకోవాలి నువ్వు అన్నాడు. హంస అంట. హంస అంటే శ్వాస. అదేదో శ్వాస మీద ధ్యాస అనేది ఉందంట, అది చేయాలంట బాగా. తర్వాత నువ్వు అంటే నువ్వే మిట్టా మనోహర్, నేనే అంట. చివరక్షరం మరలా భూమి మీద పుట్టవలసిన అవసరం నీకుండదు అన్నాడు. నేను శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం బాగా చేస్తే అంట నాకు మళ్ళీ ఈ భూమి మీద పుట్టవలసిన అవసరం ఉండదంట. అంత గొప్పదంట హంస ధ్యానం. ఆయన చేసేది అదే అంట. ఎవరు? ఆంజనేయ స్వామి అని ఆయన. సుభాష్పతి చెప్పింది కూడా అదే. నాకు మా గురువుగారు కూడా చెప్పింది అదేలే అన్న. హంస ధ్యానానికి థ్యాంక్స్ చెప్పచ్చు. చాలా గొప్పదంట హంస ధ్యానం. అదేదో శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం. మళ్ళా రోజు కూర్చుంది, మెసేజ్ అని అడిగా, నా పేరేంటన్నాడు. మిమ్మల్ని ఆంజనేయ అని పిలుస్తారు అన్న. అవునా? అది కూడా నా పేరే అన్నాడు. ఈరోజు అలా పిలిచే కదా, ఈరోజు అలా ఇస్తాను మెసేజ్ అన్నాడు. ఆయన పేరులో మొదటి అక్షరం ఆనాపాన సతి ధ్యానం అనేది ఉంది. అదేదో ఆనాపాన సతి ధ్యానం అంట. అది చాలా గొప్పది.
దాన్ని బాగా సాధన చేసుకుంటూ ఉండాలి నువ్వు, బాగా మామూలుగా కాదు. చేస్తే సెకండ్ లెటర్ సున్నా. సున్నా అంటే శూన్యము. సంచిత ప్రారంధ ఆగామి కర్మలు శూన్యమైపోతాయి అప్పుడు నీకు. నాకు సంచితం ఉండదు, ప్రారంధం ఉండదు, ఆగామి ఉండదు. ఆ మూడు ఉంటేనే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, లేకపోతే అవసరం లేదు. మళ్ళీ జన్మ మళ్ళీ నువ్వు ఈ ముందు పుట్టవలసిన అవసరం ఉండదు. అప్పుడు ఆనాపానసతి ధ్యానం బాగా చేస్తే మొత్తం మూడు క్లోజ్ అయిపోతాయి. సంచిత ప్రారంధ ఆగామి, మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు వాళ్ళ భూమి మీద. అంత గొప్పదంట అదేదో ఆనాపానసతి ధ్యానం. అది సుభాష్పతి చెప్పాడు, శ్వాస మీద చేస్తున్నాడు. మళ్ళీ అక్షరం నేను అంటే ఈ శరీరంతో కూడుకొని ఉన్న ఆత్మవి అని గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎప్పుడు కూడా. నేను అంటే ఎవరో తెలుసా? ఈ శరీరంతో కూడుకున్న ఆత్మని గుర్తుపెట్టుకోవాలంట. నేను ఎవరంటే నేను ఈ శరీరం, నేను ఈ శరీరం అంటుంటారు చాలామంది. ఆత్మని చెప్పరు, అందరు శరీరం అంటే అంటారు. అలా కాదంట, నేను అంటే ఈ శరీరంతో కూడుకున్న ఆత్మని గుర్తుపెట్టుకుంటుండాలి ఎప్పుడు. చివరి అక్షరం యమ నియమాలు పాటిస్తూ జీవిస్తుండాలి నువ్వు అన్నాడు. ఇదే నీకు ఇచ్చే సందేశం అన్నాడు. థ్యాంక్స్ చెప్పా. ఆనాపానసతి ధ్యానం తప్పకుండా చేస్తాను నేను. మా గురుగారు చెప్పింది అదే లేను. మళ్ళీ రోజు కూర్చున్నా, మళ్ళీ అడిగా, మెసేజ్ అడిగా. మనసు అనేది కోతి లాంటిది. కోతి ఎప్పుడు గెంతులు వేస్తుంటుంది. మనసు కూడా ఎల్లప్పుడూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పరిపరి విధాలుగా ఆలోచించి ఆ మనసు నువ్వు కట్టివేస్తే నువ్వు బ్రహ్మజ్ఞానివి కాగలవు. పరిపరి విధాలుగా ఆలోచించి ఆ మనస్సును కట్టివేయడానికి మార్గమే ధ్యానము, మెడిటేషన్. ధ్యానం అంత గొప్పది. నేను చేసే ధ్యానమే. నేను ఒకప్పుడు కోతే, ఆ ధ్యానం చేసే బ్రహ్మజ్ఞానం అయిపోయినా. నువ్వు కూడా ధ్యానం చేస్తే నువ్వు కూడా బ్రహ్మజ్ఞానం కావచ్చు, ఎవరైనా కావచ్చు ధ్యానం చేస్తే. ధ్యానం చేయమని చెప్పిన ఆ ఆంజనేయ స్వామికి థ్యాంక్స్ చెప్పచ్చు. మా గురువుగారు చెప్పింది అదే నాకు. సుభాష్పతి గారు ధ్యానం మీరు అదే చెప్తున్నారు లేదు. ఆయనకి భలే ఇష్టం అంట ఆంజనేయ స్వామికి. ధ్యానం 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 పిచ్చి. చూడు దేవాలయాలకు వెళ్తే ఎలా ఉంటుందో. మన లేపాక్షి అని ఊరు వెళ్ళండి, అది హిందూపురం దగ్గర ఉంది లేపాక్షి అని. నాకు అలా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అక్కడ వెళ్ళి కూర్చున్నా. అక్కడ ఏమని పిలుస్తారు ఆయన్ని అని అడిగా. విరూపాక్ష అని పిలుస్తారంట ఆయన అక్కడ శివుణ్ణి. ఆయన అడిగే మెసేజ్, నీ దగ్గరికి వచ్చి మెసేజ్ అన్న. నా పేరేంటి? ఇక్కడ మిమ్మల్ని విరూపాక్ష అంటుంటారండి, విన్నాను ఉన్న. ఆ పేరులో ఇస్తారు మెసేజ్ అని. ఫస్ట్ అక్షరం వి. వినదకు ఎవ్వరు చెప్పినా వినడం నేర్చుకోవాలి ఫస్ట్ నువ్వు. ఎవరు చెప్పినా వినాల్సిందే నువ్వు. 5 ఏళ్ళ కొడుకు నువ్వు చెప్పి నేను వినాలా? నా వయసు 70, నీ వయసు 5, నువ్వు చెప్పి నేను వినాలా అంటా నేను. 5 ఏళ్ళ కొడుకేనా నా కొడుకు చెప్పి నేను వినాల్సిందే. 5 ఏళ్ళ కొడుకు చెప్పిన పని వినలా, వాడు చచ్చిపోయాడు. వాడెవడు హిరణ్యకశిపుడంట. వాడిని 70 ఏళ్ళంట, ఈయనకి 5 ఏళ్ళంట ప్రహ్లాదునికి. నువ్వు చెప్పి నేనేం తినాలి, నువ్వు బచ్చాగాడు అన్నాడు. వినలే. ఆ ప్రహ్లాద్ చెప్పి వినింటి వీడు చచ్చేవాడు కాదు. కొంతమంది ఉంటారు, నువ్వేం చెప్పేది, నువ్వు చెప్పి నేను వినాలా? నీకు చదివే లేదు, నిరక్షరాస్యుడు. నేను ఎంఎస్ చేశా, నేను ప్రిన్సిపల్, నేను ప్రొఫెసర్, నేను వినాలా నువ్వు చెప్పేది? విన్నా. అబ్బో వాళ్ళ చదువు లేదంట, వాళ్ళు చెప్పేది అవసరం లేదండి వినేది. నువ్వు చెప్పేది ఏంద్రా, నువ్వు హరిజనివి, నేను అబ్బో అగ్రవర్ణాలి బ్రాహ్మణి వయస్సునే, నువ్వు చెప్పి నేను వినాలా? తప్పు. సుభాష్పతి చెప్పేవన్నావు. వినడం నేర్చుకోవాలి ఫస్ట్ మనం. అందుకే వినాయకుడికి ఇంత పెద్ద చెవులు ఉన్నాయట. వినడం వినడం పాటిస్తూ ఉండాలి అన్నాడు. 2వ అక్షరం రూ చెప్పాం. రూపాలు వేరే, పరమాత్మ ఒక్కడే తెలుసుకోవాలి. మళ్ళీ పాపాలు చేస్తే రోగాలతో జీవించవలసి వస్తుంది. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. ఏది పాపమో ఏది పుణ్యమో నీకు తెలుసు. నువ్వు మనిషివి కాబట్టి, నువ్వు పశువు కాదు. నీకు తెలుసు ఏది మంచి ఏది చెడు అని.
మరి తెలిసి ఎందుకు పాపం చేస్తావు? చేస్తే నువ్వే అనుభవించాల్సి వస్తుంది రోగాలు. మరి ఆ పాపమే చేయకపోతే నువ్వు రోగాలు అనుభవించే అవసరం ఉండదు కదా. కొంచెం తెలుసుకో, చేసే పని పుణ్యమా పాపమా ఆ పని. చివరక్షరం క్షణమైన సమయాన్ని వృధా చేయవద్దు. గడిచిన కాలం నేను తీసుకురాలేనంట, నా చేత కాదంట. ఈరోజు పొద్దున్నే 6 గంటలని ఇప్పుడు తీసుకురావడం నా చేత కాదు. మరి అలాంటప్పుడు నేను గంటలు టైం వేస్ట్ చేస్తే ఏమి అనుకోవాలి? ఈ మిట్టా మనోహర్ని పనికి మాల వెధవనుకోవాలి మీరు, అంతే కదా. కనుక మనం క్షణమైన సమయాన్ని వృధా చేయకూడదంట. ఓకే, ప్రపంచంలో ఉన్న ప్రపంచ విషయాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఓకే, ఖాళీ టైం చిక్కింది, కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం, సజ్జన సంగతులు కూర్చుందాం, ఆ స్వాధ్యాయం చేద్దాం, ఏదో ఒకటి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు ఆ విరూపాక్షణ ఒక మాస్టర్ గారు. మనకు థ్యాంక్స్ చెప్పచ్చు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్, అలాగే జీవిస్తానులే అన్న. ఇంకొక ఆయన పేరు వెంకటేశ్వర స్వామిని తిరుమలలో ఉంది ఆయన దేవాలయం, చిత్తూరు డిస్టిక్లో. ఆయన దగ్గరికి వెళ్ళాను నేను, గురుగారు వెళ్ళాము, సుభాష్పతి కూడా వచ్చారు. అప్పుడు మెసేజ్ తీసుకో ఆయనతో అన్నాడు. మెసేజ్ అడిగా, నేను ఉన్న ప్రదేశాన్ని ఆనంద నిలయం అంటారయ్యా అన్నారు. ఆయన ఉన్న ప్లేస్ని అక్కడ ఆనంద నిలయమని పిలుస్తారంట. నేనున్నది ఎక్కడో తెలుసా? నీలోనే అన్నాడు. ఆయన ఉండేది నాలోనే అంట. నీ హృదయమే ఆనంద నిలయమయ్యా. ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖుడు అవుతావో, అంటే ధ్యానం చేస్తావో, అప్పుడు నువ్వు నాతో కలిసి జీవిస్తూ ఉంటావు. అప్పుడు నీ హృదయం ఆనంద నిలయమైపోతుంది. అలా కాకుండా నువ్వు పూర్తిగా ప్రాపంచిక జీవితమే జీవిస్తే నీ హృదయం దుఃఖ నిలయమైపోతుందయ్యా. నేను పొద్దున్న లేచినప్పుడు హైదరాబాద్లో నా కుటుంబం, నా పిల్లలు, నా పెళ్ళాము, నా ఉద్యోగం, నా ఇదే రాత్రి వరకు జీవించానుకో, ఫినిష్. ఇది దుఃఖ నిలయమైపోతుందట. ఏదో కనీసం 1 గంట 2 గంటలు 3 గంటలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలంట. ఆయన ఉండేది నాలోనే అంట. అప్పుడు నేను ఆయనతో కలిసి జీవిస్తే అవకాశం వస్తుందంట ధ్యానం చేస్తే. ఆయన ఎక్కడున్నాడో చెప్పాడు. ఆయనతో ఉండాలంటే కూడా ఏం చేయాలో చెప్పాడు నాకు. ఆయన ఉండేది నాలోనే, ఆయనతో ఉండాలంటే సుభాష్పత్రి చెప్పి పని చేయాలంట. ఆ సుభాష్పత్రి చెప్పింది ఏంటి? నాకు ధ్యానం చేయమని చెప్పాడు. ధ్యానం చేయమని చెప్పిన సుభాష్పతి గారికి థ్యాంక్స్ చెప్పాను. ఎప్పుడు చెప్పేది అదే సుభాష్పతి గారు, ధ్యానం చేయి ధ్యానం చేయి ధ్యానం చేయి అంటుంటాడు. అప్పుడు అన్నీ తెలిసిపోతాయి నీకు, అంతే కదా. తమిళనాడులో ఈ శివుని కొడుకు పేరు మురుగా అని పిలుస్తారండి. ఇక్కడ కుమారస్వామి అంటుంటారు తెలుగు వాళ్ళు అయితే, తమిళ వాళ్ళు మురుగా అంటారు అక్కడ. నేను పలరైన ఊరికి వెళ్ళా, అక్కడ ఆయన దేవాలయం ఉంది. ఆయన మెసేజ్ అడిగా, నాకు మెసేజ్ అని అడిగాను. నా పేరు ఏంటంటే మురుగా అన్నాను. ఎస్, ఫస్ట్ అక్షరం ము, రెండవ అక్షరం రు, చివరి అక్షరం గ. ఎస్, ఫస్ట్ అక్షరం ము. ముక్కులో జరుగుతున్న శ్వాసను గమనిస్తూ నువ్వు జీవించవయ్యా అన్నాడు. నా ముక్కులో ఏదో శ్వాస జరుగుతుందంట, నేను దాన్ని గమనిస్తూ జీవిస్తున్నానంట. మా గురుగారు చెప్పింది అదే అన్న. మా గురుగారు అదే చెప్పాడు, నీ ముక్కులో జరుగుతున్న శ్వాసను గమనిస్తున్నారు. ఆయన కూడా అదే చెప్తున్నాను. రెండో అక్షరం రు. రూపాలు వేరే, పరమాత్మ ఒక్కడే, అదే తెలుసుకోమని చెప్తున్నా. అది కూడా చివరి అక్షరం గ. గంభీరంగా జీవిస్తూ ఉండాలి నువ్వు. ధ్యానం చేసేవారికే గంభీరంగా జీవించే అవకాశం వస్తుందంట. అంత గొప్పది ధ్యానం అని శ్వాసమి ధ్యాస ధ్యానం మనకు తెలియజేసిన మరి మురుగా గారికి, సుభాష్పతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. చూడండి, దేవాలయాలకు వెళ్తే ఎంత అద్భుతమైన జ్ఞానం పొందవచ్చు. అది నాకు సుభాష్పతి గారి ద్వారా లభించింది. ఇలాగా చాలా వెళ్ళాను, టైం తక్కువ ఉంది కాబట్టి చెప్పకూడదు. ఇక ప్రకృతిలో కూడా వెళ్ళాను నేను గురుగారితో. నేను సముద్రాలకి వెళ్ళేవాడిని సుభాష్పతి గారితో. సముద్రం దగ్గరికి వెళ్తే మిఠా మనోహర్ 2 చేయాలయా అనేవాడు. ఏం చేయాలి గురుగారు అన్న. మనం అంటే ఎవరు అన్నాడు. మనం అంటే శరీరంతో కూడుకున్న ఆత్మసార్ అన్న. కరెక్టే అన్నాడు. శరీరం మనమే, ఆత్మ మనమే. ఫస్ట్ శరీరం సంబంధించి పని చేయాలి సముద్రం దగ్గర, దాన్నే ఈత కొట్టడం అంటారయ్యా అన్నాడు. స్విమ్మింగ్ చేయాలి అక్కడ, భలే ఉంటుంది అక్కడ. ఆ సముద్రంలో ఈత కొడితే మంచి ఊపు వస్తుంది అక్కడ, అవునా. 1 గంట 30 గంట అయినా. ఆ తర్వాత ఏం చేయాలి అన్న,
ఆ అలలు ఎక్కడైతే క్లోజ్ అవుతాయో అక్కడ కూర్చోవాలంటే ధ్యానానికి, దూరంగా కాదు. మరి ఆత్మ మనమే కదా, మరి ఆత్మ సంబంధించి పని చేయాలి కదా, ఆత్మ సంబంధించి ధ్యానమే, కూర్చోవాలి ధ్యానానికి. అక్కడ ధ్యానం చేయించేవాడు. ఎంత బ్రహ్మాండంగా కుదురుతుంది ధ్యానం అక్కడైతే. అది అనుభవించాలికి అర్థమవుతుంది, చెప్పేవాళ్ళకి అర్థం కాదు. అనుభవించాలి ఏదన్నా కానీ. నేను అనుభవించా సుభాష్పతి దగ్గర. భలే ఉంటుంది అక్కడ. ఆ అలలు ముగిసే చోట కూర్చుంటే ధ్యానంలో సముద్రం దగ్గర. మెసేజ్ అడుగు ఇస్తుంది సముద్రం అన్నాడు గురుగారు. నేను అడిగా, మెసేజే నాకు అని అడిగా, ఇచ్చింది. సముద్రం దగ్గరికి వెళితే సముద్రం మీద ఉన్న అలలు నాకు కనిపిస్తుంటాయంట. కరెక్ట్, నాకు ఏ సముద్రం దగ్గర అలలు కనిపిస్తాయి. సముద్రం యొక్క హోరుగాలు కూడా వినిపిస్తుందంట. అవును, హో అని గాలి వస్తూ ఉంటుంది అక్కడ. అలాగే నేను పూర్తిగా ప్రాపంచిక జీవితమే జీవిస్తూ ఉన్న ఒక మానవుడి దగ్గరికి వెళ్తే అంట, నేనంట పూర్తిగా ప్రాపంచిక జీవితమే జీవిస్తున్న ఒక మానవుడి దగ్గరికి వెళ్తే అంట, ఆ మానవుడు అంటూ ఉంటా అంట, ఈ సముద్రాన్నైనా నేను ఈదగలను కానీ నా సంసారం అనే సముద్రాన్ని నేను ఈదలేను, నా చేత కాదు అంటా అంట. ఈ సముద్రం ఈదేస్తా, నాకే పెద్ద కష్టం కాదు, కానీ సంసారం అనే సముద్రం మాత్రం ఈదలే అంట. అవునా? ఈ సముద్రం మీద ఎన్ని అలలు ఉన్నాయో నా జీవితంలో కూడా అన్ని సమస్యలు, కష్టాలు, బాధలు, రోగాలు ఉన్నాయని ఆర్తనాదాలు, ఆహాకారాలు చేస్తుంటాడు ఈ మానవుడు. మరి అక్కడ అలలు కనిపిస్తే ఇక్కడ నాకు సమస్యలు, నా కష్టాలు, నాకు బాధలు. అక్కడ హోరు కనిపిస్తే ఇక్కడ కేకలు, అరుపులు. మరి మనిషికున్న సమస్త కష్టాలు, బాధలు, రోగాలు తొలగాలంటే ఆ మనిషికి ఒక పరిష్కార మార్గం కూడా ఉందయ్యా. దాని పేరే ధ్యానం అని పిలుస్తారయ్యా. దాన్ని ఏదో మెడిటేషన్ అంటారు. ఈ మానవుడంట ఆ ధ్యానం చేస్తే సమస్యలు పోతాయంట, కష్టాలు పోతాయంట, రోగాలు అన్నీ పోతాయంట. ఫ్రీగా సుభాష్పతి ఫ్రీగా ఇచ్చాడు ధ్యానం. ఫ్రీగా ఇచ్చిన ధ్యానాన్ని సుభాష్పతికి థ్యాంక్స్ చెప్పాలి. ఫ్రీ 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 అన్నాడు నా ధ్యానం. చూడండి ఎంత గొప్పది ధ్యానం అంటే. ప్రకృతి కూడా మనకు అదే చెప్తుంది. మరి మన సొసైటీ పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ప్లస్ ఈసారి కూడా పిరమిడ్ కట్టారు, నేను విన్నా, మధ్యాహ్నం చెప్పాను నాకు. మరి అలాంటప్పుడు కొంచెం ఆ పిరమిడ్ గురించి కూడా ధ్యానంలో వచ్చి నేను చెప్పి ముగిస్తా. గుడి ఎంత పవిత్రవంతమైందో పిరమిడ్ కూడా అంతే పవిత్రవంతమైంది. గుడి ఎంత శక్తివంతమైందో పిరమిడ్ కూడా అంతే శక్తివంతమైంది. విగ్రహం ఉన్న గుళ్ళోకి వెళ్తే మనకు అక్కడ తీర్థప్రసాదాలు లభిస్తుంటాయి. విగ్రహం లేని పిరమిడ్లో వెళ్ళి ధ్యానం చేస్తే అక్కడ కూడా మనకు తీర్థప్రసాదాలు లభిస్తుంటాయి. ఆరోగ్యమే తీర్థం, మనశ్శాంతి, ఆత్మానందం, ఆత్మజ్ఞానమే ప్రసాదం. గుడి లేని గ్రామం ఉండకూడదు. గుడి లేని గ్రామం అంటే పాడు కొంప. అలాగే పిరమిడ్ లేని గ్రామం కూడా ఉండకూడదు. పిరమిడ్ లేని గ్రామం ఉంటే అది కూడా పాడు కొంపే. ఇది గుర్తుంచుకొని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాలలో పిరమిడ్లు నిర్మించుకోవాలి. ప్రతి గ్రామంలో, పట్టణంలో, నగరంలో పిరమిడ్ ఉండాలండి. అంత శక్తి ఉంటుంది ఆ పిరమిడ్కి. భూలోకంలో నివసించే భూలోకవాసులకి ఊర్ధ్వలోకవాసులు ఇచ్చిన గొప్ప బహుమానమే పిరమిడ్. పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదది, నమాజ్ చేసే మసీద్ కాదది, పూజలు చేసే దేవాలయం కూడా కాదది. అది ఆనంద నిలయం, అది శక్తి నిలయం, అది ఆరోగ్య నిలయం. ఎవరైతే ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తారో వారు వీలైనంత ఎక్కువ ఆత్మానందంలో ఉంటారు, వీలైనంత ఎక్కువ విశ్వశక్తిని పొందుతుంటారు. ఎంతటి తీవ్ర రోగాలనైనా అతి స్వల్పకాలంలోనే నయం చేసుకోగలరు. పిరమిడ్ అంటే అది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది. అంత శక్తి ఉంటుందంట ఆ పిరమిడ్. అది శక్తి నిలయమంట. బయట చేసేవారి కన్నా అక్కడ కూర్చుంటే అంత విశ్వమయ ప్రాణశక్తి పొందే అవకాశం ఉంటుందంట. అక్కడ ధ్యానంలో ఉంటే ఆత్మానందం, బ్రహ్మానందంలో ఓలలాడుతుండవచ్చంట. ఎలాంటి జబ్బులున్నా పోగొట్టుకోవచ్చు అక్కడ ధ్యానం చేస్తే విపరీతంగా. కానీ రెండు ఉండాలి వాళ్ళకి. ఏంటి? ధ్యానము నేను చేసేది గొప్పది అనే నమ్మకం, పిరమిడ్ శక్తి గొప్పది అనే నమ్మకం. ఈ నమ్మకంతో చేస్తే ఎలాంటి రోగాల నుంచి బయటపడవచ్చు. అంత గొప్పది పిరమిడ్ అంటే. నేను పిరమిడ్ అంటే తెలుగు పదం అనుకునేవాడిని. ఒకరోజు గురువుగారు చెప్పాడు, మిఠామనోర్ తెలుగు పదం కాదురా అది అన్నాడు. మరి ఏంటి సార్ అన్న? లాటిన్ వర్డ్ అన్నాడు. లాటిన్ వర్డ్ అంట పిరమిడ్. లాటిన్లో తెలుగు అర్థం అగ్ని. లాటిన్ వర్డ్లో
అమిడ్, తెలుగులో మధ్యమం. తెలుగులో ఏమని పిలవాలో తెలుసా నువ్వు? పిరమిడ్ని అన్నాడు. ఏమని పిలవాలి సార్ అన్న? అగ్ని మధ్యమం అని పిలువు తెలుగులో అయితే అన్నాడు. మరి అగ్నిలోకి ఏమైనా వస్తువు వేస్తే అగ్ని ఏం చేస్తుందిరా అన్నాడు. గురువుగారు కాల్చేస్తుంది, దహించేస్తుంది అన్న. ఎవరైనా అగ్ని మధ్యమములో కూర్చొని ధ్యానం చేస్తే వారిలో ఉన్న అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని ఆ అగ్ని మధ్య దహించేస్తుందిరా అన్నాడు. ఎవరికైనా అజ్ఞానం ఉన్నా, అనారోగ్యం ఉన్నా ఆ అగ్ని మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తే ఆ రెండు దగ్ధం చేసేస్తుందంట అగ్ని మధ్యం. అంత గొప్పదంట అగ్ని మధ్యం. బ్రాకెట్లో పిరమిడ్ దాని పేరు. అగ్ని స్వభావం ఏంటి అన్నాడు. మండే స్వభావం గురువుగారు అన్న. అగ్నిలోకి నెయ్యి వేసి ఎలా ఉంటుంది అన్నాడు. బాగా మండుతుంది సార్ అన్న. ధ్యానం అంటే అగ్ని, పిరమిడ్ అంటే నెయ్యి. గుర్తుపెట్టుకో, ధ్యానమే గొప్పది. అది నువ్వు పిరమిడ్లో చేస్తే ఇంకా అద్భుతంగా డెవలప్మెంట్ పొందవచ్చు. ఎంతోమంది గురువులు ధ్యానం చేయమని చెప్పారు. ఒక సుభాష్ పత్రుడు గురుగారు మాత్రమే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయమని చెప్పాడు. ఎవరు చెప్పాలి ఆ విషయం? విత్ ఎక్స్పెరిమెంట్తో నేను చెప్పాను రా ఈ విషయం అన్నాడు. ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడంట పిరమిడ్ల మీద. అప్పుడు చెప్పాడంట, అసలు నీకు విషయం చెప్పాలరా అన్నాడు. ఏంటి సార్ అన్న? మన సొసైటీ పేరు ఏంటో తెలుసా? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కాదరా అన్నాడు. ఏంటి అన్న? ఫస్ట్ ఈ పేరు కాదు నేను పెట్టింది అన్నాడు. మరి ఏం పేరు పెట్టారు గురుగారు అన్న? బుద్ధా స్పిరిచువల్ సొసైటీ అని పెట్టాను రా అన్నాడు. అదంటే ఫస్ట్ పేరు పెట్టింది దీనికి. ఆయన మళ్ళీ ఎందుకు మార్చాడు సార్ అన్న? ఏం లేదు, ఒకరోజు పుస్తకం చదివా ఇంట్లో కర్నూలులో. దాంట్లో అంతా పిరమిడ్ గురించి రాశారు. నేను ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఒక కార్పెంటర్ని పిలిచి చిన్నది వుడ్ పిరమిడ్ తయారు చేయించా. టమాటాలు 2 దాంట్లో పెట్టా, పిరమిడ్లో బయట పెట్టా 2. పిరమిడ్లో పెట్టి టమాటాలు అలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి. నెలైనా బయట పెట్టింది 3 రోజులకి కులిపోయాయి. ఆయనకు అప్పుడు షేవింగ్ చేసుకునే అలవాటు ఉండండి సుభాష్ పత్రికి. గడ్డం లేదు అప్పుడు ఆయనకు. ఈ బ్లేడ్ ఇది షేవింగ్ చేసుకుంటే పదును పోతుంది, షార్ప్నెస్. ఈయనేం చేసేవాడంట, ఆ బ్లేడ్ దాంట్లో పెట్టేవాడంట. దాని మళ్ళీ షార్ప్నెస్ వచ్చేదంట. అరే ఇది బాగుంది కదా, కొత్త బ్లేడ్ కొని అవసరం లేదు కదా అని అప్పుడే బీవీ రెడ్డి గారితో నాకు పిరమిడ్ కట్టించు అన్నట్టు. అప్పుడే బీవీ రెడ్డి గారు ఫస్ట్ పిరమిడ్ కర్నూలు కట్టించారంట. అప్పుడే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పేరు పెట్టారు గురువుగారు. మరి అద్భుతమైన పిరమిడ్ అనేది మనకు అందించిన గురుగారు పత్రిజీ గారు. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో పిరమిడ్ ఒకటి అంట. ఇప్పుడున్న ప్రపంచంలో అతి గొప్ప కట్టడం ఏదంటే పిరమిడే అంట. అందుకే దానికి ఆ స్థానం ఇచ్చారు. మీకు ఇంకో విషయం కూడా తెలుసు, కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ జరిగే చోట ఈ రోడ్డుకు మధ్య డివైడర్లో చిన్న చిన్న పిరమిడ్లు పెట్టారు. ఫినిష్ ఆగిపోయినాయి ప్రమాదాలు. ఎన్నో చోట్ల యాక్సిడెంట్స్ ఆగిపోయినాయి. ఇలా ఇప్పుడు ఎన్నో ఊళ్ళలో పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయో ఆ డివైడర్స్లో పిరమిడ్ పెట్టేస్తున్నారు. కథలు కూడా పెట్టాము. అంత శక్తి ఉంటుంది పిరమిడ్కి, గుర్తుపెట్టుకోండి. దయచేసి సొంత ఇల్లు ఉన్నవారందరూ పిరమిడ్ కట్టుకోండి. శరీరానికి శక్తినిచ్చేది ధ్యానం అయితే ఇంటికి శక్తినిచ్చేది పిరమిడ్. ఆ పవర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది పిరమిడ్ కడితే. వాళ్ళు అలాంటి పిరమిడ్ కట్టిన పాండురంగ గారి కుటుంబానికి మనం ఒక్కసారి చెప్పాలనిపిస్తుంది నాకు. ఆయన పేరు సదానంద యోగి అని, ఆయన సమాధి నందవరంలో ఉంది. ఆయన దగ్గర కూర్చొని ధ్యానం చేశాను నేను. ఈ అవధూతల చర్యలు మాటలు మనం అర్థం చేసుకోలేము. అలా ఉంటే వాళ్ళ చర్యలు కానీ మాటలు కానీ మనకు అంత స్థితి ఉండదు. నేను ఆయన దగ్గర కూర్చొని మెసేజ్ అని అడిగాను సదానంద యోగిని, నందవరం బనగానపల్లి దగ్గర. వెధవా అన్నాడు ఆయన నన్ను. ఎందుకు తిట్టున్నా మీరు నన్ను అన్నాను. నేను తిట్టానా అన్నాడు. అవును మళ్ళీ వెధవా అన్నాడు ఆయన నన్ను. నేను తిట్టలేదు అన్నాడు. మరి వెధవా అంటే వే అంటే 1000 ఏళ్ళు, దా అంటే ధనముతో, భౌతిక ధనంతో, జ్ఞానంతో వర్ధిల్లు అని చెప్పాను రా నేను అన్నాడు. 1000 ఏళ్ళు నేను భౌతిక ధనంతో, జ్ఞానధనంతో వర్ధిల్లు అన్నా అంట ఆయన అన్నాడు. నేనేమో తిట్టనుకున్నాను. అవునా? అంటే అవధూతల చర్యలు మాటలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అది వాళ్ళ గొప్పతనం. ఆ అవధూతలు యోగీశ్వర్. చాలామంది అనుకునే సుభాష్ పత్రి బాగా తెలుసు, మాకు తెలియదు. తెలిసినట్టే ఉంటాడు, తెలియదు ఆయన.
అంత తెలుసు అనుకుంటుంటారు ఆయన గురించే, కానీ తెలియదు. అది అవధూతల యోగీశ్వరుల గొప్పతనం. మరొకసారి ఆ గ్రేట్ మాస్టర్ సదానంద దేవ్ గారికి, ఆ సుభాష్ పతి యోగీశ్వరుడు, అదుకూరు మాస్టర్స్ కూడా మంచి పిరమిడ్ కట్టారు. వారికి కూడా మరి అద్భుతమైన పిరమిడ్ విజయపూర్లో, విజయనగర్లో కట్టారు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. మరి అనంతపురం మాస్టర్స్ కూడా ఒకసారి కాపుకున్నారు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాండురంగ గారి ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తూ నా ప్రసంగం ముగిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై డియర్ మాస్టర్స్, దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతా దేవుళ్ళు అందరికీ పరబ్రహ్మ పిరమిడ్ తరఫున ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. పిరమిడ్ యొక్క శక్తి అద్భుత శక్తి అని తెలియజేసిన వారు మిట్టా మనోహర్ గారు. అటులనే మనము ప్రతిదినము ధ్యానం వలన శక్తి, శక్తి వలన జ్ఞానము, జ్ఞానం వలన విజ్ఞానము, విజ్ఞానం వలన ప్రజ్ఞానము, ప్రజ్ఞానం వలన బ్రహ్మజ్ఞానం తదితర విషయాలు మనము ఎన్నో తెలుసుకున్నాం. మరి వాటిని ఆచరణలో పెడితేనే కానీ మనము దాని యొక్క రుచిని పొందలేము. ఆచరణలో పెడితే రుచిని పొందుతాం. ప్రతి ఒక్కటి సరి అయిన ధ్యానం చేయాలి. వక్తలు చెప్పినటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినవి శ్రద్ధగా వినాలి, అంటే శ్రవణం చేయాలి, మననం చేసుకోవాలి, వాటిని ఆచరించాలి. అప్పుడు ఆచరించిన తర్వాత భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. ఇటువంటి విషయాల్లో మనకు ఒక ఆధ్యాత్మిక తత్వంలో, ఆత్మజ్ఞానంలో మునిగినటువంటి మన ఆధ్యాత్మిక తత్వంలో మునిగినటువంటి తత్వపురుషులు ఎంతోమంది ఉన్నారు. మనం గృహల్లో చూస్తూ ఉన్నాం. మొన్ననే బుకరాయ సముద్రం ముసలమ్మ కట్ట మీద దక్షిణామూర్తి ఆలయం ఉంది, అవధూతలు. అటువంటి అవధూతలు విశిష్ట వైశిష్ట్యము, ఆత్మజ్ఞానము, వారి పేరుతో సహా ప్రతి ఒక్క అక్షరాన్ని ఆత్మజ్ఞానంతో పోల్చి మనకు అందించినటువంటి మిట్టా మనోహర్ గారికి మరొకసారి ఈ పరబ్రహ్మ ధ్యాన మందిరంలో ఈరోజు 106వ రోజు ఈ విధంగా మనం ధ్యానం చేస్తున్నాం. ఒక్కరోజు కూడా విరామం లేకుండా, ఆటంకం లేకుండా జరుగుతుంది. అటువంటి దేవతా దేవుళ్ళందరికీ పరబ్రహ్మ పిరమిడ్ తరఫున మరొకసారి ఆత్మ ప్రణామాలు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతవరకు నేను మాట్లాడినాను. నేను అనేది కాదు, మనం మాట్లాడుతున్నాము. ఇది నాది అనుకుంటే ఇక్కడ ఏది వెలసదు. ఇది మనది అనుకున్నప్పుడు, ఇది నా ఇల్లు కాదు మన ఇల్లు అనుకున్నప్పుడు ఇంతమంది ఇక్కడికి రావడము దేవుళ్ళు కాదా మరి నిజంగా? కనుక నేను ఇంతవరకు మాట్లాడినాను. ఈ శక్తి నా వెనుక ఒక శక్తి నడిపిస్తుంది. ఆ శక్తే విజయలక్ష్మీదేవి లైఫ్ పార్ట్నర్. వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జగద్గురు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువు గారికి గురువైన సదానంద యోగేశ్వర వారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సృష్టికర్తకు, పంచభూతాలకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వగురు మండలికి ఆత్మపూర్వక ప్రణామాలు. మునిబాబు దంపతులకు, వసుదైక కుటుంబ సభ్యులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. ఇక్కడి హాజరైనటువంటి ధ్యానులందరికీ మరియు మనకి గెస్టుగా వచ్చినటువంటి మిట్టా మనోహర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఒక చిన్న పద్యం చెప్తూ పాట చెప్తాను. మానవుని జన్మ పరంపరల గురించి ఒక శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితే
సమహాత్మా సుదుర్లభ. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనక ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎందరిని భ్రమయింప ఈ జీవుడు, వెనక ఎందరికి దుఃఖ గావింప మీ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, వెనక ఎక్కడో తన జన్మ మీ జీవుడు. ఎక్కడి చుట్టము ఈ జీవుడు, ఎప్పుడెక్కడికి ఏగునో ఈ జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎన్నగల వెంకటేశ్వర స్వామి ఈ జీవుడు, ఎన్ని పదములు పొందడి జీవుడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.